ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి స్కందం 3, తృతీయ స్కందం, అధ్యాయం 28, శ్లోకం 15. మత్త ద్విరేఫా కలయా పరీతం వనమాలయా పరార్ధ్య హార వలయ కిరీట అంగద నూపురం మత్తద్విరేఫ కలయా పరీతం వనమాలయా పరార్ధ్య హారవలయ కిరీటాంగదనూపురం మత్తద్విరేఫ కలయా పరీతం వనమాలయా పరార్ధ్య హారవలయ కిరీటాంగదనూపురం మత్తద్విరేఫ కలయా పరీతం వనమాలయా పరార్ధ్య హారవలయ కిరీటాంగదనూపురం మత్తద్విరేఫ కలయా పరీతం పరార్ధ్య హారవలయ కిరీటాంగదనూపురం. ప్రతిపదార్థం, అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా, ఇస్కాన్ యొక్క సంస్థాపక ఆచార్యులు. మత్తిల్లిన ద్విరేఫ భృంగములతో కలయ ఝుంకారము చేయుచు పరీతం హారమును ధరించి వనమాలను పరార్ధ్య అమూల్యమగు హార ముత్యాల హారమును వలయ కంకణములు కిరీటము అంగద భుజకీర్తులు నూపురం గజ్జెలు. అతడు ఆకర్షణీయమగు వనమాలను సైతము మెడయందు ధరించి ఉండెను. దాని పరిమళముచే మత్తిల్లిన భృంగములు దండు దాని చుట్టూ ఝుంకారముతో పరిభ్రమించుచుండును. ఇంకను ఆ దేవదేవుడు ముత్యాల హారమును కిరీటమును కంకణములను భుజకీర్తులను నూపురములను దాల్చియుండును. భాష్యము: దేవదేవుడు ధరించిన పూమాల తాజాగానున్నట్లు ఇచ్చట వసగబడిన వర్ణనను బట్టి గోచరించుచున్నది. నిజమునకు వైకుంఠమునందు ఆధ్యాత్మిక ఆకాశమునందు తాజాదనము తప్ప అన్యము లేదు. ఆధ్యాత్మిక ఆకాశమున ప్రతిదినము తన మూల స్వభావమును నిలుపుకొని ఉండి
మాసిపోకుండును. కనుక చెట్ల నుండి మొక్కల నుండి కోయబడిన పుష్పములు కూడా తాజాగానే నిలిచియుండును. చెట్లు పుష్పములు రెండును ఆధ్యాత్మికములే అయినందున చెట్ల నుండి కోయబడి హారములు గుచ్చబడిన పుష్పములు సుగంధము చెదరకుండును. అనగా చెట్టు నుండి కోయబడిన తరువాత కూడా పుష్పములు తమ సుగంధమును కోల్పోనక పూర్వపు మాదిరిగానే ఉండును. పుష్పములు హారమునందున్నను లేదా చెట్టుపైనున్నను భృంగములు ఒకే మాదిరి వాటి ఎడ ఆకర్షితములగుచుండును. ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యమేమనగా ప్రతిదియు శాశ్వతమై ఉండి ఆకర్షణీయముగా నుండును. దేని నుండి ఏది తీసినను పూర్వమున్నది యథారూపముననే ఉండగలదు. అనగా ఆధ్యాత్మిక జగమునందు ఒకటి నుండి ఒకటి తీసివేసినను లేదా ఒకటికి ఒకటి కలిపినను ఫలితము మాత్రము ఒకటిగానే ఉండును. భృంగములు తాజా పుష్పముల చుట్టూ ఝుంకారము చేయునప్పుడు ఆ మధుర నాదమును భగవానుడు ఆస్వాదించును. భగవానుని కంకణములు, హారము, కిరీటము, నూపురములు అన్నియు అమూల్యమగు మనులు పొదగబడి ఉండును. మనులు ముత్యములు ఆధ్యాత్మికమై ఉన్న కారణమున వాటికి విలువ కట్టుట సాధ్యము కాదు. హరే కృష్ణ. ఓం దత్సతోమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తి వికాస స్వామి నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామని నమస్తే సారస్వతి దేవే గౌరవాణి విచారణి విశేష శ్రీమతి పాశ్చాత్య తీష్ట. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. मकम करति वाचालं मकलं गायते गिरिमत्कृपातमहं वन्दे श्रीगुरुदेवतारणं परमानंद माधवं श्री चैतन्येश्वरं. गुरुवे गौरचंद्राय राधिकाय तदालय कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः. यस्य देवे पराभक्ति यथा देवे तथा गुरु तस्येते कथा हर्ता प्रकाशन्ते महात्मनः. अगीशा यस्य वदने लक्ष्मी यस्य सुभक्षस्य शास्त्रे नरसिंहं महामजित् उग्रोऽपि अनुग्रीवायं सुभक्तानां केसरी सुभूतानां अन्येषां मुखविक्रमः. कथाञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विषप्रीतं स्यात् कृष्णचैतन्य सम्यक्. निज गुरु हरिवाण्य कृष्ण चित्तो हरि चिंतो परिवृत भृतृगेहादंद संसार प्रवचन सुखमंचन संसविश्व भुजयति विकासो भक्ति पूर्व यतीन्द्र. बरहापीडं नटवर वपु कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालं रन्ध्रां वेणुरुदर अधरसुधया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं सपदरमणं प्राविशत् गीतकीर्तिः. హరే కృష్ణ. సో మనం కపిల భగవానుడి యొక్క భక్తి యోగ అనుష్ఠానం యొక్క ఉపదేశములు తన తల్లి అయిన దేవహూతికి బోధిస్తుండగా ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యాలతో సహా మనం చదువుతున్నాం. 3వ స్కందం 28వ అధ్యాయం. ఈ అధ్యాయం ఇంకా చాలా ఉంది. ఓహో, ఈ అధ్యాయమే కాకుండా తదుపరి అధ్యాయంలో కూడా భక్తియుక్త సేవ గురించే ఉందన్నమాట. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఈ 2 అధ్యాయాలు మొత్తం భక్తియుక్త సేవ గురించే పరిపూర్ణంగా డెడికేట్ చేయబడ్డాయి అన్నమాట. దాని తర్వాత వస్తాయి మొత్తం అంతా కూడా డిస్క్రిప్షన్ ఆఫ్ అడ్వర్స్ ఫ్రూటివ్ యాక్టివిటీస్, జీవుల యొక్క పరిస్థితి, వాళ్ళు ఎలాగా ఈ జగత్తులో ఎలా తిరుగుతున్నారు, తర్వాత బద్ధస్థితిలో ఎలా ఉంటారు, ఆ తర్వాత కపిల భగవానుడి యొక్క కార్యకలాపాలు. దాంతో ఈ 3వ స్కందం 2వ భాగం పూర్తవుతుంది. సో మనం భగవానుడి యొక్క వర్ణన చదువుతున్నాం. సో భగవానుడి యొక్క వర్ణన 3 శ్లోకాల్లో మనం చదివాం. 2 శ్లోకాల్లో చదివాం, ఇది 3వది. తర్వాత నెక్స్ట్ కూడా
రేపు కూడా మొదట ముఖం భగవంతుడి యొక్క ముఖారవిందంతోనే స్టార్ట్ చేశారు ఇక్కడ. భగవంతుడి యొక్క ముఖారవిందం ప్రసన్న వదనాంభోజం పద్మగర్భానురేక్షణం నీలోత్పల దళశ్యామం శంఖచక్ర గదాధరం. అసలు ఈ శ్లోకాలన్నీ ప్రతిరోజు చదివితే ఇంకేముందా, ప్రార్థనలాగే ప్రతిరోజు ప్రసన్నవదనాంభోజం గర్భానురేక్షణం నీలోత్పలదళశ్యామం శంఖచక్ర గదాధరం లసత్ పంకజ కంజల్క పీత కౌశేయవాససం శ్రీవత్స వక్షసంభ్రాజేత్ కౌస్తుభాముక్తద కందరం మత్త ద్విరేఫ కలయా పరితం వనమాలయ పరార్ధ్యహార వలయ కిరీటాంగదనూపురం కాంచీగున్నోల సచ్చోనం హృదయాంబోజ విత్సరం దశయానింతరమం శాంతం మనోనయనవర్ధనం. దీంతో ఇంకా అపిచ్చ దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం శంతం వయసి కైశోరే భృత్యానుగ్రహ కాతరం. తర్వాత కిరీటయ కీర్తనీయ తీర్థ యశసం పుణ్యశ్లోక యశస్కరం ధ్యాయే దేవ సమగ్రాంగం యావన్ న చవతే మనః. ఇదనమాట ఇంచుమించుగా ఇవి భగవంతుడి యొక్క కీర్తి. దీన్ని ఏమంటారంటే భగవంతుడి యొక్క రూపకీర్తనం అంటారన్నమాట. ఎన్నో కీర్తనలు ఉన్నాయి. భగవంతుడి యొక్క లీలా కీర్తనం ఉంది. అంటే భగవంతుడి యొక్క లీలని పురస్కరించుకొని మొదలు చెప్పాలంటే భగవంతుడి యొక్క నామకీర్తనం. భగవంతుడి యొక్క నామాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటిని కీర్తించడం అన్నమాట. ఆ నామాలన్నీ కూడా భగవంతుడి యొక్క లీలలు ఆధారపడి ఉంటాయి కాబట్టి లీలా కీర్తనం. మనకి దామోదర అష్టకం మొత్తం అదంతా ఏంటంటే భగవంతుడి యొక్క నామాలు ఉంటాయి, కాకపోతే అది ముఖ్యమైనటువంటిది ఏమిటంటే అది లీలా కీర్తనం అన్నమాట. భగవంతుడికి ఒక లీల పురస్కరించుకొని దాని గురించి కీర్తించడం అన్నమాట. భగవంతుడి యొక్క నామ కీర్తనం ఏంటి? విభావరి శేష ఆలోక ప్రవేశ. ఆ మొత్తం పాట అంతా కూడా రావణంతాకర మాఖనతాస్కర అన్నీ భగవంతుడి యొక్క లీలలు. కానీ లీలలతో పాటు భగవంతుడి యొక్క నామాలు అనమాట. అవన్నీ ఎన్నెన్నో నామాలు. యశుమతి నందన బ్రజబర నాగర గోకుల రంజన కాన. తర్వాత ఏంటి? యశుమతి నందన బ్రజబర నాగర గోకుల రంజన కాన అమల హరినాం అమియ విలాస. తర్వాత శ్రీరాధ వల్లభ బృందావన నటబర వంశీ వదన సువాస్. సో ఈ విధంగా ఏంటంటే భగవంతుడి యొక్క నామకీర్తనం, లీలా కీర్తనం, భగవంతుడి యొక్క గుణకీర్తనం. సో ఇలాగంటే భగవంతుడికి ఎన్నో రకాలుగా కీర్తించవచ్చు అనమాట. తర్వాత తన యొక్క దయనీయ స్థితిని పురస్కరించుకొని కూడా భక్తులు ఏంటంటే భగవంతుడితో తనకున్నటువంటి యొక్క సంబంధం అనేది ఏ రకంగా తన యొక్క స్థితి ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉందని భగవంతుడిని వేడుకున్నట్టు కీర్తనలు ఎన్నెన్నో ఉన్నాయి. హమారా జీవన్ సదా పాపైరత్ నాయికో పుణ్యరులేష్ మదోమత్తో సదా విషయే మోహిత నిద్రాలస్య హత సుకార్య విరత అకార్య ఉద్యోగి ఆమె. ఈ రకంగా ఏంటంటే తన యొక్క దయనీయమైనటువంటి స్థితి గురించి, తన యొక్క మరుపు గురించి భక్తులు ఏంటంటే భక్తి వినోద్ ఠాకూర్లు వారు ఈ రకంగా ఏంటంటే ఎంతోమంది భక్తులు
తన యొక్క స్థితి ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉంది, తను ఎలా మర్చిపోతున్నాడు, ఈ భౌతిక ప్రపంచంలో ఎలాగ కూరుకుపోతున్నాడు, భగవంతుడు ఎలా మర్చిపోతున్నాడు అనే తన స్థితి గురించి, అంటే సంబంధ జ్ఞానం పెంపొందించుకోవడానికి ఈ కీర్తనలన్నీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. మనకు చాలా దోహదపడతాయి భక్తియుక్త సేవలు. సంబంధ జ్ఞానం అంటే నేను ఎవరు, నేను ఎందుకు పుట్టాను, జీవిత యొక్క లక్ష్యం ఏంటి, ఏం చేయాలి, భగవంతుడు ఏమిటి, భగవంతుడి యొక్క స్థితి ఏమిటి, నేను ఎందుకు. సో ఇవన్నీ ఏంటంటే ఎందుకు పాపం ఎందుకు చేస్తున్నాను, ఇవన్నీ విషయాలన్నిటి గురించి అది అలాంటి కీర్తనలు కూడా, అది కూడా భగవంతుడికి సంబంధించింది. దానికి కూడా భగవంతుడు చాలా ప్రసన్నం అవుతుంది. ఇంకో రకమైన కీర్తన ఎలా ఉంటుందంటే వాళ్ళ భక్తుల్ని కీర్తిస్తూ, భక్తి సంఘాన్ని కీర్తిస్తూ, ఆ భక్తుల యొక్క సంఘంలో ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ గురువు కీర్తిస్తూ, గురువు యొక్క సంఘాన్ని, గురువు యొక్క ఆదేశాన్ని, ఎన్నెన్నో పాటలు ఉన్నాయి. శ్రీ గురు చరణ పద్మ కేవల భగవతి సత్ బంధు, మొత్తం అంతా గురువు యొక్కది. గురువు ఎలాగ మనకి కృష్ణుడి యొక్క, గురువుని కీర్తించడం అంటే కృష్ణుని వదిలేయడం కాదనమాట. గురువుని కీర్తించడం అంటే దాంతోపాటు కృష్ణ ప్రేమని, కృష్ణ భక్తిని ఎలా ఇస్తారు, కృష్ణుడితో సంబంధం ఉంచుకుంటూ అలాగా ఆ గురువుని కీర్తిస్తూ కీర్తనలు అనమాట. ఎన్ని కీర్తనలు ఉన్నాయో. తర్వాత వైష్ణవుల్ని, మొత్తం అంతా వైష్ణవాళ్ళని అందరినీ, వైష్ణవ యొక్క సంఘాలు, వైష్ణవుల యొక్క ఇది మొత్తం ఎన్నో, ఠాకూర వైష్ణవ పద, యాక్చువల్గా అది గురువుకి సంబంధించింది, వైష్ణవులకు సంబంధించింది. అబనీరో సుసంపద, సునో భాయ్, ఇది 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 దీన్ని వదలకండి అని చెప్తున్నారు అనమాట. అలాగా ఆ కీర్తనలు వైష్ణవుల్ని కీర్తిస్తూ, మొత్తం వైష్ణవులందరినీ కీర్తిస్తూ కీర్తనలు. తర్వాత ఇంకేమింటున్నాయి, ఇంకా చెప్పాలంటే నామకీర్తనం, లీలాకీర్తనం. తర్వాత గురువును మాత్రమే, తన గురువును మాత్రమే కీర్తించే కీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన గురుభాయిలు ఒక అతను ఉన్నారు, నిత్యానంద ప్రభు. ఆయన పరంపూజ భక్తి వికాస్ మహారాజ్ కోసం అని చెప్పి యతీంద్ర అష్టకం రాశారు. 8 పద్యాలు ఆయన కోసమే రాశారు. అలాగా ఎన్నెన్నో మంది ఆచార్యులు వాళ్ళ ఆచార్యుల కోసం అని చెప్పి ఎన్నెన్నో గేయాలు రాశారు. భక్తి రక్షక్ పరంపూజ్య కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ భక్తి రక్షక్ శ్రీధర్ మహారాజ్, భక్తి సిద్ధాంత ఠాకూర్ల వారి కోసం అని చెప్పి గేయం రాశారు. సృజనార్బుదరాదీతం ఏమిటిది, ప్రణమామి సదా ప్రభుపాద పదం, ప్రభుపాద పాద అష్టకం అనమాట. అది ప్రభుపాద అంటే భక్తి సిద్ధాంత ఠాకూర్. సో ఇలాగా ఎన్నెన్నో శ్లోకాలు, ఎన్నెన్నో వర్ణనలు, అవన్నీ చదువుకోవడానికి మన దగ్గరికి 24 గంటలు 7 రోజులు 365 రోజులు సరిపోవు అనమాట. 24 గంటలు 7 రోజులు 30 రోజులు 365 రోజులు సరిపోవు అనమాట మనకి. ఈ జీవితం మొత్తం ఎన్నెన్నో జీవితాలు, ఈ జీవితం కాదు ఎన్నెన్నో జన్మలు సరిపోదన్నమాట. సో మనం అందులో కించిత్ అస్తి ధనంజయ అన్నారు కదా, కించిత్ భగవద్గీత కించిత గీత, కొంచెమైనా ఎవరైనా చదివారంటే మనకి దానిలో మహత్యం తెలుస్తుంది. సో ప్రసన్న వదనాంభోజం పద్మ గర్భానురేక్షణం. సో భగవంతుడి యొక్క రూపం గురించి ఇక్కడ ఏంటంటే వర్ణన అనమాట. మొదట ఆయన ఎలాగ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, ఎప్పుడు శాంతంగా ఉంటాడు. ఆయన ముఖారవిందం చూసిన వెంటనే శాంతంగా ఉంటుందన్నమాట. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధానగమం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనం స్వర్గం నరకం ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? భవభయహరం అంటే భవం అనే భవ అంటే ఏమిటి? ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే భవరోగం అనమాట. అది స్వర్గంలోనే ఉంది, బ్రహ్మలోకంలోనే ఉంది, పాతాళ లోకంలో ఉంది, నరకలోకంలో కూడా ఉంది, స్వర్గంలోకంలో కూడా ఉంది. ఆ భువనాల్లోక పునరావర్తినోర్జున, ఏం లేదా నువ్వు ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గత. నా దగ్గరికి రండి పరమాం గత. అక్కడేమో చూస్తారు, ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ అర్చా విగ్రహంగా మనం చూస్తాం. చాలామంది చూశారు భక్తులు, డైరెక్ట్గా భగవంతుడు కూడా ఇక్కడ చాలాసార్లు వచ్చారు. 5000 సంవత్సరాల క్రితం సాక్షాత్గా వచ్చారు, త్రేతాయుగంలో వచ్చారు. ప్రతి మన్వంతర అవతారంలోని అనగా ప్రతి
బ్రహ్మ యొక్క రాత్రిలోని బ్రహ్మ యొక్క పగల్లోని భగవంతుడు వస్తూనే ఉంటుంటాడు. ప్రతి బ్రహ్మ యొక్క రాత్రి పగల్లోనే భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు. దాన్ని మన్వంతర అవతారం అంటారు. తర్వాత ఏమిటి, భగవంతుడు లీలలు చేయడానికి ఎన్నెన్నో అవతారాలు ఇచ్చాడు. అప్పుడు దాంట్లన్నింటినీ లీలా అవతారం అంటారు. భగవంతుడు ఏంటంటే ప్రతి యుగానికి ఒక్కొక్క అవతారం ఉంటుంది, యుగావతారం అంటారు. ఇంకేమిటి తర్వాత భగవంతుడు ఏంటంటే మొత్తం ప్రపంచం అంతటిని, ఈ భౌతిక ప్రపంచం అంతటిని నడిపించడానికి 3 పురుషులు అవతారం ఉన్నారు. కారణోదక్షాయ విష్ణు, గర్భోదక్షాయ విష్ణు, క్షీరోదక్షాయ విష్ణు. కారణోదక్షాయ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 14 భువనాల్లో ఉండేటువంటి జీవులందరి హృదయాల్లో ఆయన పరమాత్మగా నివసిస్తున్నాడు. ఆయన క్షీరోదక్షాయ విష్ణు. తర్వాత మొత్తం ఈ బ్రహ్మాండం అంతటికీ, ఈ జీవులందరికీ పరమాత్మగా ఆయన హృదయాల్లో, వాళ్ళ యొక్క శరీరాల్లో నివసించిన వాడు క్షీరోదక్షాయ విష్ణువు అయితే ఆయన పరమాత్మ. అంటే మొత్తం ఈ యొక్క ప్రతి బ్రహ్మాండానికి పరమాత్మ గర్భోదక్షాయ విష్ణు అన్నమాట. ఆయన నాభి నుంచి వచ్చినటువంటి కమలం ద్వారా మొత్తం అంతా ఆయన గర్భోదక్షాయ విష్ణు, అది పురుష అవతారం. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఒక పురుషుడి దగ్గర నుంచి వస్తున్నాయి, విష్ణువు దగ్గర నుంచి వస్తున్నాయి. ఆయనే కారణోదక్షాయ విష్ణువు ఆర్ మహావిష్ణువు అన్నమాట. ఆయన ఒక్క ఊపిరిలో బ్రహ్మాండం అనేది బ్రతికుందనమాట. బ్రహ్మాండం అనేది ఎలా బతికుంది? ఒక్క ఊపిరి. మనం ఊపిరి పీల్చుకుంటున్నాం ఇక్కడ చూసారా, ఇదనమాట. ఆయన ఒక్క ఊపిరిలో మొత్తం బ్రహ్మాండం అందా ఉంది. ఈయన గర్భోదక్ష విష్ణు. ఈయన దీని నుంచి నాభి నుంచి వచ్చింది. ఇక్కడ ఆ కాడలో కమలం. ఇక్కడ మనం ఎక్కడున్నాం? మనం అసలు ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. ఇక్కడ మహావిష్ణు, ఆయన యొక్క రోమరంధ్రాల నుంచి ఎన్నెన్నో బ్రహ్మాండాలు వచ్చాయి. సో ఇవన్నీ మహావిష్ణు అన్న. ఈ మహావిష్ణు వచ్చారు కదా, ఈ 3 ఏమిటంటే అది అవతారం, భగవంతుడి యొక్క పురుష అవతారం. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టి స్థితి లయకారకుడే అయి ఉన్నాడు కాబట్టి ఆయన నారాయణుడిగా సత్వగుణం యొక్క అధిపతిగా తానే స్వయంగా, తర్వాత దాన్ని స్థితి అనగా మెయింటెనెన్స్, సృష్టి బ్రహ్మగా, తర్వాత లయకారకుడుగా, తమోగుణానికి అధిపతిగా సాంబ సదాశివ, శివోహం, శివుడు అన్నమాట. సో ఈ ప్రకారంగా భగవంతుడు ఏమిటంటే గుణావతారాలుగా వచ్చారు. సో సాక్షాత్తుగా గోలోక ఏవ నివసతి అఖిలాత్మభూత గోలోక సో ఎలాగైతే భగవంతుడు సాక్షాత్తుగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారనమాట. శ్రియకాంత పరమ పురుష ద్రుమా భూమిశ్చింతామణి గణమయీ తోయమృతం కథాగానం నాట్యం గమనమపి వంశీ ప్రియసఖి భజే శ్వేతదీపం తమహం ఇహ గోలోకమితియం విదంతస్తే క్షితి విరల చారాకటిపై అని చెప్పి చింతామణి అనగా బ్రహ్మ సంహితలో మనం తరచూ అభిషేకం అప్పుడు చదువుతాం, కానీ ప్రతిరోజు చదవాలి అసలు బ్రహ్మ సంహితని. చాలామంది చదువుతారు. సో అందులో వర్ణన అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచం గురించే ఉందన్నమాట. అందులో చెప్పారు శ్రీయకాంత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే కాంతలు అనమాట. పరమ పురుష, వాళ్ళందరూ పరమ పురుషుని సేవిస్తున్నారు. చింతామణి అక్కడ ఉన్నదంతా కూడా ఏంటి, ఇలాగ గ్రనైట్ ఫ్లోరింగ్లు, వెర్టిఫైడ్ టైల్స్ లేవన్నమాట. అంతా కూడా చింతామణి. చింతామణి అంటే ఏంటంటే దాన్ని ఏమిటంటారంటే ఫిలాసఫర్ స్టోన్ అని చెప్పి ప్రభుపాద వాళ్ళ ఎగ్జాంపుల్ దాన్ని టచ్ స్టోన్ అని, ఫిలాసఫర్ స్టోన్ అంటారు. టచ్ స్టోన్ అన్నమాట. అంటే దాంతో ఏది ముట్టుకున్నా సరే అది కూడా బంగారం అయిపోతుంది అన్నమాట. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఏమిటంటే చింతామణి అనేది ఉండదన్నమాట. ఎక్కడో ఉంది, స్వర్గలోకాల్లో ఉన్నాయి మరి నేను. కాకపోతే అక్కడ ఉన్నది ఏంటంటే దివ్యమైనది, చైతన్యం కలిగినటువంటి భూమి అనమాట. అది మీరు నడుస్తుంటే చిన్నది పెద్దది అయిపోతుంది అనమాట మీ ప్రకారంగా. మీరు కృష్ణుడు ఇక్కడి నుంచి గోవర్ధనం వెళ్ళాలనుకోండి, బృందావనం నుంచి గోవర్ధనం ఎన్ని కిలోమీటర్లు? కనీసం 30-40 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది, చాలా దూరం. కానీ అక్కడున్న మొత్తం అంతా కూడా కమలంలో ఉంటుంది కాబట్టి మొత్తం అంతా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. కృష్ణుడు వెళ్ళాలి కదా గోవర్ధనం,
మొత్తం గోవర్ధనం అంతా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. కృష్ణుడు ఇలా దాటుకుంటూ వెళ్ళిపోతాడు. బాగుంది కదా. ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే మనం ఇక్కడి నుంచి ఫస్ట్ బయటికి వెళ్ళాలి, దాని తర్వాత అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి బస్సు పట్టుకోవాలి, బస్సు కూడా అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బస్సు కాస్త రాదు, అంత దూరం వెళ్ళాలన్నమాట. భగవంతుని ఏం లెక్కలేదు అనమాట. వెళ్ళాలనుకుంటే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి అనమాట. సో అక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఎలాగైతే సేవించబడుతున్నాడో, చింతామణి ప్రఖర సద్మ లక్షావృతేషు సురభీరభిమాన్, ఎన్నెన్నెన్నో సురభి ఆవుల మధ్యలో లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమాన్, కోటాను కోట్లు గోపికల మధ్యలో వాళ్ళందరూ ఒక లక్ష్మి కాదనమాట, కోటాను కోట్ల లక్ష్మీలు, సహస్రశత సంభ్రమ సేవ్యమానం ఒక కృష్ణుడు. ఈ భౌతిక ప్రపంచంలో ఒక తందకంతుందంటే చాలు పలో మంది దాని గురించి షేర్లు లైక్లు వస్తారనమాట. ఎవరికి దానికి ఆవిడికి ఏమున్నా లేకపోయినా సరే దానికి మాత్రం ఆవిడికి మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ మాత్రం ఉంటారనమాట. ఎందుకు? జస్ట్ ఈ మాంసం ముద్దలు లాంటి తయారు చేసినటువంటి కళ్ళు, దానిపైన ఉన్నటువంటి రెప్పలు. 60 ఏళ్ళు వచ్చిన కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ రెప్ప ఇలా పడిపోతుంటుంది అనమాట. అది బయటికి అది పైకి వెళ్ళదనమాట, అది కిందకే ఇలా ఉంటుంది అనమాట. అది ఎందుకు? దాని ఒక డిసీజ్ అంటారు, దాన్ని అదేమంటారో తెలీదు, వ్యాధి అనమాట అది. ఎందుకంటే ఇక్కడ మనకి చూడు మామూలుగా పైకి వెళ్తాం, అది కిందకు వచ్చింది అనుకో పైకి ఎత్తాడు ప్రభు. కొన్ని ఫిల్టర్స్ వచ్చాయి అనమాట ఈ రోజుల్లో, వాడు ఇలాగే ఉంటుంది అనమాట. ఇలా అంటున్నా సరే అది ఫిల్టర్లో కనిపిస్తున్నాడు, ఇలా పైకి వెళ్తాను. అలాగా ముసలితనం వచ్చిన తర్వాత ఇలా కలిగిపోతుంది అనమాట. కొంతమంది సోకాళ్ళు పూర్వ రోజుల్లో అందగత్తులు అనుకున్న సోకాళ్ళ హీరోయిన్లు వాళ్ళందరూ వాళ్ళ కళ్ళు ఇలా అయిపోయాయి అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చినా సరే మేము ఆ రోజుల్లో బాగా డాన్సులు వేసాం, కాకపోతే ఆవిడ ఇలాగే చూస్తుంది, పైకి ఇలా అనలేదన్నమాట ఆవిడ. అంతే, ముసలిది అయిపోయింది, ఇలాగ ఉంటుంది. కొన్ని రోజులు పోయింది, ఇలాగే అయిపోతుంది, పైకి అనలేదన్నమాట. మరి ఇక్కడ ఏదో క్లిప్ పెట్టుకోవాలి, ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి మళ్ళీ. నేను అదో బాధ, అవునా? ఎక్కువసేపు ఇలా ఉన్నామంటే ఏమవుతుంది? మళ్ళీ పై కింద వచ్చితే ఏమవుతుంది? లేవదు. దించితే బాధ, ఎత్తితే బాధ. ఏమిటి? ఒక చిన్న కనురెప్ప, కంటిలోని నలుసు ఇంతింత కాదయా అన్నట్టుగా కంటి ఇలా పడిపోయేసరికల్లా మనం ఏమనుకుంటామంటే ఎత్తితే బాగుండు. అంటే మనం మెషిన్ తయారు చేయాలి. ఆ మెషిన్ తయారు చేయడానికి చిన్న స్క్రూలు, ఆ స్క్రూలు అన్ని పెట్టి ఇక్కడ పడేసరికల్లా టిక్ 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 అవుతుందన్నమాట. కానీ అంతటి స్క్రూ పెట్టచ్చా? పెట్టలేం, చచ్చిపోవాలి. దానికోసం ఎందుకు? అందుకే చేయించుకోలేరు అనమాట చాలామంది. అందుకే వాళ్ళు ఇలాగే ఉంటారు అనమాట. అప్పట్లో ఉన్న అందగత్తెలన్నీ ఇప్పుడు ఇలా చూస్తారు అనమాట. ఒక కన్ను అందగత్తె, ఇప్పుడు ముసలైపోయిన అందగత్తె, ఒక కన్ను అందగత్తె. ఈ టైటిల్ ఈ లెక్చర్ టైటిల్ ఏమిటి? ఒక కన్ను అందగత్తె, ఒక కన్ను అనమాట, ముసలైపోయిన అందగత్తె అని చెప్పి రాయాలి. సో చెప్పచ్చే మాట ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అందం అంతా కూడా ఒక రోజున ఒక నాశన మట్టిలో కలిసిపోవలసిందే. కొత్త కొత్త అందాలు వస్తుంటాయి, పాత అందాలన్నీ కూడా విసుగు పుడుతుందన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి సోక్కాళ్ళ అందాలు కూడా అన్నీ కూడా ఆ ఊర్వశి, మేనక వాళ్ళ ముందర ఏంటంటే పందుల్లా ఉంటారనమాట. వాళ్ళ ముందర లక్ష్మీదేవులు ఎవరైతే వైకుంఠంలో ఉన్నారో వాళ్ళతో పోల్చుకుంటే ఈ ఊర్వశి, మేనకాలందరూ కూడా కోతుల్లా ఉంటారనమాట. ఎందుకంటే కోతికే ముద్దు కదా, ఇంకోళ్ళది కాదు. సో కోతిల్లా ఉంటారనమాట. పళ్ళులా, కోతి పళ్ళు తీసిందంటే ఎలా ఉంటుంది? పంది పళ్ళు తీసిందంటే ఎలా ఉంటుంది? పంది మొట్టమే చాలా పందికి చెవులు భలే ఉంటాయి, ఇలా పడిపోతుంటాయి అనమాట. ఆ రకంగా ఏంటంటే లక్ష్మీదేవుల కన్నా ఏమిటంటే గోపికల యొక్క అందం ఇంకా పరాకాష్ఠ లేదనమాట, కంపారిజన్ లేదు. అటువంటి గోపికలందరూ కూడా కృష్ణుణ్ణి రెప్పార్పకుండా చూస్తున్నారంట. వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి తిడుతున్నారు. ఏమిటయ్యా నీకు అసలు సృష్టి చేయడం వచ్చా? నీకు అసలు నీకేమైనా ఎక్కడ పుట్టావు? ఎక్కడ నువ్వు పుట్టావని తిడుతున్నారు అనమాట. ఎవరి దగ్గర నుంచి పుట్టావు? అసలు ఏమిటి నీ సృష్టి? నువ్వు సృష్టించావు కానీ రెప్పల్ని సృష్టించావయ్యా. ఆ రెప్పలు ఇలా ఆర్పుతుంటే నేను భగవంతుడిని చూడలేకపోతున్నాను అంటే యుగాయితం నిమీషేన చక్షుషా ప్రావిషాయితం. ఈ మధ్యలో శూన్యాయుతం అయిపోయింది అనమాట జగత్ సర్వం అంతా.
అలాంటి వాళ్ళు, అందుకే ఆధ్యాత్మిక జగత్తులో ఎవడో కన్ను ఆర్పరు అనమాట, తెలుసా? ఎవరికి కనుబొమ్మలు ఉంటాయి, వాళ్ళు కావాలంటే ఆర్పుకోవచ్చు, కావాలంటే చూడొచ్చు, కావాలంటే అలాగే చూడొచ్చు అనమాట. వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అనమాట. మనం అనుకుంటే ఇక్కడ ఉన్నామని, ఇక్కడ ఉండలేరు. మీరు బాస్ అని రాసుకోవచ్చు, ఏంటిది బాస్ ఈస్ బ్యాక్ అని రాయొచ్చు అనమాట. బట్ బాస్ ఈస్ బ్యాక్ కాదు, వద్దు. సో చెప్పొచ్చే మాట ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటిదంతా కూడా ఏంటంటే, వేణుం కుణంతం అరవింద దళాయతాక్షం బర్హావతాం అసితాం బుధసుందరాంగం కందర్ప కోటి కనమనీయ విశేష శోభం. కందర్పుడు ఏదైతే భౌతిక ప్రపంచంలో ఉన్నాడో అలాంటి కోటి, అంటే ఇది జస్ట్ ఫిగరేటివ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. కానీ ఇవన్నీ ఏంటంటే ఫిగరేటివ్ అంటే మనకు ఒక అంచనా ఇవ్వడానికి భగవంతుడి యొక్క రూపం ఈ రకంగా ఉంది. సో మనం ఏంటంటే భౌతికవాదులు కానీ ఈ రకంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఇవన్నీ భగవంతుడు ఈ లీల అవతారం భగవంతుడు సాక్షాత్తుగా ఎందుకు వస్తాడు, ఎందుకు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలా ఉంచి ఎందుకు వస్తాడు? సో భగవంతుడు ఏంటంటే మనల్ని అక్కడికి ఇన్వైట్ చేయడానికి అనమాట. ప్రభుపాదులు వారు అంటారు, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క వర్ణనని ఎప్పుడైతే మనం శాస్త్రాల ద్వారా చదువుతామో మనకి కుతూహలం కలగాలి, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా భగవంతుడిని చూడాలనే ఒక కుతూహలం మనకి కలుగుతూనే ఉండాలి. అందుకని భక్తియుక్త సేవలో ఇది ప్రేరణాదాయకంగా ఉండాలి అని ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ఇది ప్రేరణ అనమాట. ఎందుకు మనం శుభ్రంగా వెళ్ళి పడుకోవచ్చు కదా, శుభ్రంగా వెళ్ళి శుభ్రంగా సినిమా ఏదో చూసుకోవచ్చు కదా, ఎందుకు ఈ బాధ? పొద్దున్నే లేవడం, జపం చేయడం. ఎవడరా కనిపెట్టాడు పొద్దున్నే లేవడం? ఏమిటి వేదిక్ కల్చరు, ఏమిటి సనాతన ధర్మము, ఏమిటి పుస్తకాలు ఇన్నిన్ని రాశారు, ఇన్నిన్ని బుక్కులు ప్రింట్ చేశారు. ఎవడు చదివి ఎవడి కోసం, ఎందుకు ఇంతలాగా లేవడాలు, స్నానం చేయడాలు, చలి నీళ్ళే చేయాలంట, వేడి నీళ్ళు పట్టుకోవడానికి ఆస్కారం లేదు, బ్రష్ నోట్లో పెట్టుకోవాలి, 10 నిమిషాల్లో వచ్చేయాలి, దండం పెట్టాలి, మళ్ళీ ఆరతి చేయాలి, నించుంటే ఎందుకు నించున్నావు అంటారు, చప్పట్లు గట్టిగా కొడితే ఎందుకు కొట్టేవంటారు, ప్యాంటుతో వస్తే ఎందుకు ప్యాంటుతో వచ్చామంటారు, ధోతి కట్టుకుంటే సమంగా కట్టుకోలేదంటారు, తిలకం పెట్టుకున్నావు తిలకం ఎందుకు సమంగా పెట్టుకోలేదంటారు. ప్రతి దాంట్లోనే అడ్డసుడి వాదనే, ప్రతి దాంట్లోనే ఏదో కండిషన్లు ఉంటాయి. ఇన్ని కండిషన్లు అన్నీ ప్రూవ్ చేసుకొని ఉన్నది కాస్త ఉన్నట్టుగా అన్నీ పెదవది చివరికి భగవంతుడి జ్ఞాపకం తెచ్చుకోలేదు, మళ్ళీ కుక్క నక్క బందీ అయిపోవాలట. ఏమిట్రా ఈ బాధ మనకేం అక్కర్లేదు, మనం వెళ్ళి శుభ్రంగా ఏదో ఎంజాయ్ చేయండి, ఏదో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసుకొని అప్పుడు చూసుకుందాం. ఒకవేళ వీలైతే, ఒకవేళ ఇదంతా చేసి నిద్రాహారాలు మాని, ఆకలేస్తున్నా సరే వద్దని అనుకొని, అక్కడ స్వీట్ కనిపిస్తున్నా ఇప్పుడు నాకు కాదు, నేను తర్వాత తింటాను, మనకి కాదు, ఆ రూమ్లో ఆ బీరువా లోపల ఒక యాపిల్ పెట్టాను, ఆ యాపిల్ ఇప్పుడు కాదు, నేను తర్వాత తింటాను. అదే ఇన్ని రూల్స్. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ మనం చూసి మనకు పిచ్చికపోతుంటుంది అనమాట. మనకు ఒక రకంగా ఇది అనిపిస్తుంటుంది. సో మనం ఎప్పుడైతే మనం ఇదన్నీ చేసాం ఓకే, కానీ మనకు ఒక పక్కన అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇదంతా చేసిన తర్వాత ఓకే అని చెప్పి బయటికి వెళ్ళాం అనుకోండి, మనకేమిటి దొరుకుతుంది? పరాభవమే దొరుకుతుంది అన్నమాట, తాత్కాలికమే అయిపోతుంది అన్నమాట. ఇదంతా ఒక పక్కన ఇదంతా టూ మచ్ అనిపించినప్పటికీ అటుపక్క కూడా మొత్తం అంతా కూడా తాత్కాలికం అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఏమిటంటే ఆర్గ్యుమెంట్ చేస్తారు, మీరు ఎలా నమ్ముతున్నారు భగవంతుడికి ఇది ఉంది, రూపం ఉంది, 4 రకాలైనటువంటి ఏమిటిది లోపాలు ఉన్నాయంటే మీకు లోపాలు ఉన్నాయి, అన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి సమస్య ఏంటంటే లోపాలే లేనటువంటి వ్యక్తి ఏంటంటే అసలు అందం అంటే ఒక పరాకాష్ట, ఒక విషయం అనేది మనకి తెలియదు అనమాట. అసలు
అందం అంటే ఈ రకంగా ఉంటుంది. ఉపమానం అయితే ఇస్తున్నారు, శాస్త్రంలో ఎన్నో చోట్ల ఉన్నాయి. రాముడు ఇలా ఉన్నాడు, ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం, ఇలాగా రామం నిశాచర వినాశకరం నమ, శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం. రాముడి యొక్క వర్ణన ఉండడం, కృష్ణుడి యొక్క వర్ణన, నరసింహస్వామి యొక్క వర్ణన అన్నమాట. సో ఇవన్నీ వర్ణన చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఇవన్నీ ఏమిటంటే భౌతికమైనటువంటి ప్రజలు ఏమిటంటే అంటే మనం ఎప్పుడూ కూడా మన యొక్క పరిధిలో ఏంటంటే మనం ఎప్పుడూ ఒక శాశ్వతమైనటువంటి విషయం, ఒక అందం అనేది అంటే ఐశ్వర్యం అనేది తరగని ఐశ్వర్యం మనకేంటంటే అనుకుంటాం అనమాట. తరగనిది అంబానీ దగ్గర తరగని ఆస్తుంది, వారన్ బఫెట్ దగ్గర ఉంది, లేకపోతే ఇలాన్ మస్క్ దగ్గర ఉంది. కాదన్నమాట, ఒక్క క్షణం చాలన్నమాట, 1 సెకండ్. వాడెవడో ఉన్నాడు, జాక్ మా అంటాడు, అలీబాబా ఏదో ఉన్నాడు వాడు, అంతే. ఇప్పుడు మరి లిస్టులో లేడు వాడు, ఏదో అన్నాడు చైనీస్ గవర్నమెంట్కి సమ్ అగెయిన్స్ట్ గాను, అంతే. వాడు మొత్తం బిజినెస్ అంతా పటాపంచలైపోయి వాడు ఇప్పుడు రోడ్డుని పడిపోయాడు అనమాట. ముందు రోడ్డుని పడిపోయాడు లేదు, 6 నెలలు ఎవరికి కనిపించకుండా అయిపోయాడు. సో ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా స్థిరంగా లేదనమాట. సో మనం చ్యుతులం, నిన్న చెప్పినట్టుగా భగవంతుడు అచ్యుత్ అనమాట. అచ్యుత్ అంటే భగవంతుడి యొక్క ఏ విషయమైనా సరే అది ఎప్పుడూ కూడా భౌతికంతో సంబంధమే లేదనమాట. భగవంతుడి భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క ప్రసన్న వదనాం భోజం గర్భానురేక్షణం అది ఎప్పుడూ కూడా తరగదనమాట. అది మనకేంటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏంటంటే అలా చూడడం వల్ల మనకేంటంటే ఎప్పుడూ కూడా ఏంటంటే మనం భౌతికంగా ఉండడం వల్ల మనకెప్పుడూ కూడా శాశ్వతమైనది వస్తువు భగవంతుడు. మనం ఏమంటే మన ప్రకారంగా భగవంతుడిని చూస్తాం అన్నమాట. నేను ఏడుస్తున్నాను కాబట్టి భగవంతుడి ఏడుపు నాకు మామూలు ఏడుపుగా ఉందన్నమాట. నేను నా చేతులు చిన్నవి కాబట్టి భగవంతుడి యొక్క చేతులు కూడా ఇంతే ఉంటాయి కాబోలు. భగవంతుడు ఎలా గోవర్ధనం ఎత్తగలడు? ఇప్పుడు వీళ్ళు ఒక పక్కనేంటి వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, కృష్ణుడు ఇలా చేశాడు, రాముడు అలా చేశాడు అని చెప్పి వాళ్ళని వేలెత్తి చూపుతారు. అదే సమయంలో వాళ్ళు అతి మానవీయ లీలలన్నిటి చేసిన అవంతా మైథాలజీ. మళ్ళీ కృష్ణుడు ఎందుకు ఇంతమంది గోపికలతో ఇచ్చేశాడు కాబట్టి వాడు కాదు. కృష్ణుడు గోవర్ధనం కూడా ఎత్తాడు 7 రోజులు. నువ్వు ఒక చిన్న రాయి ఎత్తి, చిన్న రాయి ఇంత చిన్న రాయి 7 రోజులు ఇలా పట్టుకో, ఇలాగే పట్టుకోవాలి, ఇలాగే చెయ్యి 7 రోజులు కదా. 7 రోజులు కాకదా గంట సేపు పట్టుకున్నామంటే చెయ్యి తిమిరెక్కేస్తుంది మొత్తం అంతను. సో అతి మానవీయ లీలాలు అవన్నీ చేశాడనమాట భగవంతుడు. ఎందుకు అవన్నీ చేశాడు? మనల్ని మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామని చెప్పడానికి అనమాట. నువ్వు నొయ్యిలో ఉన్నావు బాబు, అర్థం చేసుకోవాలి. మనం నొయ్యిలో ఉన్నాం. మనం అనుకుంటాం అనమాట, ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే తనకన్నా హైయెస్ట్గా ఉండే వ్యక్తి దగ్గరికే వెళ్ళాలనే, తనకన్నా హెచ్చు ఎవరైనా ఉన్నారా అనే చూస్తూ ఉంటాడు అనమాట. అది హిందూయిజం అవనివ్వండి, క్రిస్టియానిటీ అవనివ్వండి, ఇస్లాం అవనివ్వండి, సనాతనం అవనివ్వండి, నాస్తికత్వం కూడా అవనివ్వండి, ఏదైనా సరే తను కన్నా హెచ్చు దగ్గర ఉన్నాడంటే. ఇప్పుడు నాస్తికులు ఏమంటారు, ఇవన్నీ కాదు, ఇది కాదు, భగవంతుడు లేడు అన్నాడు. బట్ మీరు ఈవెన్ ఒక్క పాయింట్, మనం కంట్రోలర్, మనం అధినేతలము కావు అనే విషయం. మనం అధినేత కాదు, మనం అధినేతలం కాదు. ఒకవేళ మన అధినేత అయితే మనం మలమూత్రాన్ని మనమే ఆపుకోగలగాలి, అది రాకుండా మనం చేసుకోవాలి. మలమూత్రాలు మనం ఆపుకోలేకపోతున్నాం, మలం వస్తే పరిగెట్టాలి. అది ఒకవేళ డీసెంట్రీ ఏంటంటే ఎక్కడ అలాగా వేసుకుంటూనే వెళ్ళాలన్నమాట. అలాగా ప్యాంటు మధ్యలోంచి వచ్చేస్తుంది, అలా వెళ్తున్నాడు అనమాట. ఈ నాస్తికుడు చెప్తున్నాడు దేవుడు లేడు అని. దేవుడు లేడు, కడుపులో ఏమైంది అది ఆపండి. దేవుడు లేడు. దేవుడు అంటే ఏంటి? మనకన్నా అధీనేత అనమాట. అన్నిటినీ అధీనంలో ఉంచుకునే వాళ్ళు, వారిని ఎవరు ఆధీనంలో ఉంచలేరన్నమాట. భగవంతుడిని ఎవరు ఆధీనంలో ఉంచకుండా అందరినీ తన ఆధీనంలో ఉంచుకునేవాడే భగవంతుడు అనమాట. అది ఎవడైనా అవనేయండి, ఓకే, అది వేరే విషయం ఎవరు అనేది. అసలు ఫస్ట్ ఆ విషయం మనకు తెలిస్తే ఇవన్నీ విషయాలు తెలుస్తాయి అన్నమాట. మనం ఏంటంటే మనం పెద్ద పోటుగాళ్ళం అనుకుంటాం అనమాట. మనలో ఏదో ఉంది, మనం చాలా ఇది అని మనం కళ్ళతలు పెట్టుకుంటున్నాం. సింపుల్,
కళ్ళద్దాలు పెట్టుకొని చూడాలనుకుంటున్నాం. అది ఎలాగా? మీరు ఎంత బయాలజీ ఏమి చేసినప్పటికీ కూడా ఈ కన్నును నువ్వు తయారు చేయలేవు. ఈ కన్ను ఏదైతే నువ్వు చూస్తున్నావో ఆ కన్ను ఎగ్జాక్ట్గా నువ్వు తయారు చేయలేవు అనమాట. నువ్వు తయారు చేసి చూపించు. ఒక కన్ను తీసుకొని ఆ కన్నులో ఉన్నట్టు ప్రతి నువ్వు తయారు చేసి చూపించు. నువ్వు కన్ను చూసి తయారు చేస్తావు, కానీ ఆ కన్ను ఎలా తయారైంది? ప్రతి ఒక్క కన్ను వేరు వేరు అనమాట. ప్రతి మనిషికి కన్ను వేరేగా ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ అందరి కళ్ళు యొక్క ఇది మనుషుల యొక్క కళ్ళన్నీ ఒకలా ఉంటే ప్రతి జంతువు యొక్క కళ్ళు వేరేగా ఉంటాయి. కాకి యొక్క కన్ను ఒకలా ఉంటుంది. ప్రతి పక్షుల్లోని కళ్ళు వేరేగా ఉంటాయి. ఒక పక్షికి కళ్ళు పెద్దగా ఉంటాయి. తర్వాత 4 కాళ్ళు ఉండేటువంటి జీవులన్నిటికీ కళ్ళు వేరేగా ఉంటాయి. మృగాల యొక్క కళ్ళన్నీ వేరేగా ఉంటాయి. అంటే లేళ్ళు, దుప్పులు వాళ్ళ యొక్క కళ్ళు వేరేగా ఉంటాయి. ఆవుల యొక్క కళ్ళు వేరేగా ఉంటాయి. మొసలి యొక్క కళ్ళు వేరేగా ఉంటాయి. నువ్వు ఫోటోగ్రఫీలో మొసలి కళ్ళు ఇలా ఉన్నాయని చెప్పి టూ అని తీసేస్తున్నావు, కానీ అసలు ప్రతిదానికి కళ్ళు ఇంతలా అనలైజ్ చేస్తారు, కానీ ప్రతిదానికి కళ్ళు ఎలా వచ్చాయి? ఈవెన్ డార్విన్నే వాడి యొక్క బుక్లో ఒప్పుకున్నాడు. ఈ కళ్ళ యొక్క మెకానిజం ఇంతలా తయారు చేశారు. ఇది సాధారణంగా తానా వచ్చిందంటే ఎలా వస్తుంది అని చెప్పి. ఆ కళ్ళే మన యొక్క ఆధీనంలో లేవు. సింపుల్ యాజ్ దట్. కన్ను రెప్ప నీ యొక్క ఆధీనంలో లేదు. అలాంటిది మనం ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు లేడు, లేకపోతే దీనికి ఎవరు సృష్టికర్త లేదు, అసత్యం అప్రతిష్టంతే జగదాహుర్ అనీశ్వరం అని మనం ఎలా చెప్పగలం? అందుకనే మనం శాస్త్రాల యొక్క ఆధారం తీసుకోవాలి వాటిలో. ఎందుకంటే మనం అలాంటి వ్యక్తి ఎప్పుడూ చూడలేదనమాట. ఏ విధమైనటువంటి అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలు లేకుండా వ్యక్తి, ఏ విధమైనటువంటి భ్రమలో లేనటువంటి వ్యక్తి, ఏ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రవృత్తి లేనటువంటి వ్యక్తి, ఏ విధమైనటువంటి తప్పులు చేయనటువంటి వ్యక్తిని మనం ఎప్పుడూ చూడలేదన్నమాట. తప్పొప్పులన్నీ ఈ భౌతిక ప్రపంచం యొక్క పరిధి ప్రకారంగా మనం ఆలోచిస్తున్నాం అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తప్పనమాట. కానీ కృష్ణుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నాడంటే వాడు పరిశుద్ధాత్మ కాదనమాట చెప్పడం. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏమిటి చూస్తాం? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకొని ఉండడం లక్షణంగా చేయడం అనమాట. అది లక్షణం. కాకపోతే కృష్ణుడు ఏం చేశాడు? ఈ వాళ్ళతో ఇచ్చేశాడు. అంటే పెళ్ళైనటువంటి గోపికలతో ఆయన రాసలీలలు చేశాడని చెప్పి వాళ్ళు వాద్వివాదం చేస్తారు. కానీ అదంతా యాక్చువల్గా మనం చదివితే వివరణ అనేది తర్వాత, అది ఎందుకు ఎలా చేశాడండి. కానీ మనం చూస్తే మన భౌతిక ప్రపంచంలో మనం ఏమిటి, ఇది మనం ఒక మోరల్ ప్రిన్సిపల్లో పెట్టుకున్నాం. బట్ భగవంతుడు ఈ మొరాలిటీని ఇచ్చిందే భగవంతుడు. కానీ ఈ మొరాలిటీకి అతీతంగా అలాంటప్పుడు భగవంతుడు ఏమిటి? ఒకటి. రెండోది ఏమిటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే మొరాలిటీ అని అనుకుంటామో, ఏదైతే నీతి నియమాలు అనుకుంటామో, అది ఆధ్యాత్మిక ప్రపంచంలో అది పరాకాష్ఠ అనమాట. భగవంతుడికి అది పరాకాష్ఠ. ఈ భౌతిక ప్రపంచంలో మనం అలా ఉంటే గ్యారంటీగా మనకేంటి పర్యవసానం చాలా విపరీతంగా ఘోరంగా ఉంటుందన్నమాట. కానీ భగవంతుడికి అలా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు పెట్టిందే భగవంతుడు. అలాంటప్పుడు ఎలా అవుతుంది? ఎక్కడి నుంచి ఎన్ని ఆరంభించింది? రాముడు మాంసము తినను, ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం వాడికి చెప్పడానికి? ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు? రాముడు తిన్నాడు, మాంసం తిన్నాడని నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభిస్తావు వాడికి చెప్పడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అసలు రాముడు కృష్ణుడు యొక్క కడుపులో ఉన్నావు. నువ్వు మొత్తం బ్రహ్మాండాన్నే తింటున్నాడు. మొత్తం బ్రహ్మాండం అంతా విష్ణు దగ్గర నుంచి వస్తుంది. విష్ణువు రాముడు ఒకటే. అలాంటప్పుడు రాముడు తినకపోవడం, నిన్నే తింటున్నాడు. మాంసం తినకపోవడం అంటే మొత్తం బ్రహ్మాండమే ఆయన యొక్క కడుపులో, ఆయన దగ్గర నుంచి వచ్చింది. తినకపోవడం అసలు. కొంతమంది ఏమంటాడు, ఆయన శత్రుడు, ఏమైనా తినగలడు, ఆయన మనిషి, ఎప్పుడు మనిషిరా, నేను మనిషినిరా, నువ్వు నన్ను ఎందుకురా దేవుడు తయారు చేస్తున్నాడు. కొంతమంది ఈ హిందువులు పిచ్చోళ్ళందరూ కూడా చెప్తున్నారు. అవి ఉండవచ్చు. కానీ ఎంతమంది ఆచార్యులు దానికి టీకా తాత్పర్యాలు రాశారు. గోవిందాచార్య, మధ్వాచార్య, మధ్వ సంప్రదాయంలోని ప్రభుపాదుల వారు, అవన్నీ చదవకుండా ఉట్టిగా మనం మన యొక్క పరిధి ప్రకారంగా మనం ఆలోచిస్తాం. ఆచార్యుల యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచార్యుల ద్వారా వచ్చినటువంటి టీకా తాత్పర్యాలు చదవకుండా యూట్యూబ్లో ఎవడో చెప్పాడు, లేకపోతే గూగుల్ ఏదో చెప్తోంది, లేకపోతే వాడేదో చెప్తున్నాడు, అల్లవాడేదో అన్నాడు, మా దగ్గరికి వచ్చి అంటారు అనమాట. వాడేదో అంటున్నాడండి. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి దగ్గర నుంచి ఎందుకు వినాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ హీ? వాట్ ఈజ్ హిస్ క్వాలిఫికేషన్? వాడు మనిషే కాదు అసలు, వాడు మృగమే కాదు అసలు, వాడు అసలు దోమ కూడా కాదు. దోమకైనా వాల్యూ ఇవ్వచ్చు అన్నమాట.
సో ఆ రకంగా ఏంటంటే మనకి ఎక్కడండి, సో ఏదైనా తెలుసుకోవాలంటే దేనికి ఒక పద్ధతి ఉంది. ఎప్పుడైనా ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలంటే దానికి ముందర ఇంటర్మీడియట్ ఉంది, దానికి ముందర సైన్స్ తెలుసుకోవాలి, బేసిక్స్ తెలుసుకోవాలి, ఫిజిక్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి, రెజిస్టర్ ట్రాన్సిస్టర్ ఉంటుంది. దాని తర్వాత నువ్వు మెకానిక్ షాప్లోకి వెళ్ళి మొత్తం అంతా ట్రాన్సిస్టర్, రెజిస్టర్, మదర్ బోర్డు, ఈ బోర్డు, ఆ బోర్డు అన్నీ ఉంటాయి. దానికి వెనకాతలు ఎలా పెట్టాలి, ఇది ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అంట. అసలు నీకు తెలియదు, మొదలు తెలియదు, చివరు తెలియదు, ఏమీ తెలియదు. కృష్ణుడు పుట్టిన తేదీ చెప్పగలరా? కృష్ణుడు పుట్టిన తేదీ చెప్పడం అంటే నువ్వెవడా అసలు? సో మన యొక్క పరిస్థితిని మనం బాగా తెలుసుకోవాలన్నమాట. ఊరికినే దేవుళ్ళాడు, ఊరికినే వాంతి చేసుకోవడం కాదనమాట. వాంతి చేసుకొని అదే తినడం కాదనమాట. వాంతి చేసుకుందే తినడం అనమాట. మనం ఈజీగా చెప్పొచ్చు, ఎవరైనా అధినేతలున్నా మనం కంట్రోలర్ కాదు, మనం మనల్ని ఆపుకోలేకపోతున్నాం. అలాంటిది భగవంతుడు పరిపూర్ణమైన కంట్రోల్ అనమాట. కానీ అందుకే మనం లీలల్ని చదవడం వల్ల మనకు సమస్యలు, భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల్ని మనం చదవడం వల్ల అదే సమస్యలు అనమాట. మన యొక్క పరిస్థితిని గురించి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడి యొక్క రూపంతో పాటు భగవంతుడి ఏమిటి రూపం ఉందని చెప్పి భగవంతుడు ఏం వేసుకోవటం లేదని కాదనమాట. భగవంతుడు ఏంటంటే ఆ దుస్తులు భగవంతుడి దగ్గర నుంచే వచ్చాయి. నాట్ ఓన్లీ ఇమేజ్, భగవంతుడు ఏ రకంగా అయితే దుస్తులు వేసుకుంటాడో ఈ భౌతిక ప్రపంచంలో కూడా అలాగే వేసుకునేవారు. ఈవెన్ మగవాళ్ళు కూడా కాళ్ళకి అందెలు, చేతులకి కడియాలు, తర్వాత చెవికి కుండలాలు, కిరీటాలు, తర్వాత మాలలు, ఇవన్నీ కూడా భగవంతుడు ఏ రకంగా అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో వేసుకున్నాడో ఆయన వచ్చినప్పుడు సేమ్ అలాగే వేసుకున్నాడు. మనమేం కేవలం మనుషులం కాదు, రాళ్ళు రప్పలు మొదట కొట్టుకున్న తర్వాత ఐరన్ ఏజ్ వచ్చింది, వాడెవడో ఇలా అంటుంటే రాయి కదిలిన తర్వాత వీళ్ళు సృష్టించారు, వీళ్ళు సృష్టించిన తర్వాత ఒక రాయి తగిలిన తర్వాత ఫైర్ వచ్చింది. ఎవడ్రా చెప్పింది? ఎవడ్రా వాడు? సోషల్ స్టడీస్ బుక్లన్నీ తీసుకోండి, మన ఇలా ఎదురుకుండా ఇలా చింపేసి మేము ఈ ఎన్సీఆర్టీ, బిసిఆర్టీ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఇదంతా ఏమిటంటే వాంతి చేసుకోవడం. అందుకే చదవకూడదు అనమాట. భగవంతుడి యొక్క నామరూప గుణలీలల మీద మనకేంటంటే ఒక సున్నితమైన స్వభావం వస్తుంది. ఏటో చెప్తూ ఉంటారు, శ్రీవత్సం అంట, కౌస్తుభం అంట, ఏటో చెప్తున్నారు, మాకు ఏటో అర్థం కావడం లేదు. మాకు బాహుబలే బాగుంది, కానీ వాడు సచ్చినోడు అన్న విషయం వాడికి తెలీదు అంటారు కదా. సచ్చినోడిని అంటే రేపో మాపో చచ్చిపోతాడు అనమాట. కానీ భగవంతుడు అలా కాదు కదా. సో పాయింట్ ఏంటంటే ఈ వర్ణన అంతా ఏంటంటే మనం చదువుతున్నాం, భగవంతుడు ఏంటంటే మనం ఏ రకంగా ఇక్కడ వేసుకున్నామో భగవంతుడు ఆ రకంగా వేసుకున్నారనమాట. అది చూసి వచ్చాను, అదే మనం ఇలా వేసుకున్నాం, మీరు అలాగే వేయించారని కాదనమాట. అందుకే ప్రభుపాదులు ఏంటంటే ఇట్స్ నాట్ ఎన్ ఇమాజినేషన్. భగవంతుడి యొక్క వర్ణన అంతా కూడా ఏదో ఇక్కడి నుంచి మనం కల్పితం చేసుకోవడం కాదనమాట. దీన్ని ఏమంటారు? డిసెండింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని. ఇక్కడి నుంచి మనం అలా మనం ఏంటిది దాన్ని ఏమంటారు? ప్రకోపలమా ఏంటంటే దాన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారంటే మనం ఇక్కడి నుంచి ఊహించడం అనమాట. భగవంతుడు ఎలా ఉంటాడో మనం ఊహించుకుంటాం, ఆయన ఎలా ఉన్నాడో ఊహించుకొని గీసేటువంటిది, ఊహించుకొని చెక్కేటువంటిది కాదనమాట. మనోకల్పన ప్రకారంగా వర్ణన భగవంతుడిని చూసి ఆల్రెడీ డైరెక్ట్గా ఉందన్నమాట. హరే కృష్ణ, ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? సో చెప్పచ్చమాట ఏంటంటే సో భగవంతుడి యొక్క వర్ణన అంతా ఏంటంటే శాస్త్రంలో ఎందుకు ఉందంటే సాక్షాత్తుగా వ్యాసుడు కానీ భక్తులు కానీ సాక్షాత్తుగా నేరుగా చూస్తున్నారు అన్నమాట. వాళ్ళకి అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలు కానీ భ్రమలో కానీ మోసపూరితమైనటువంటి ప్రవృత్తి కానీ లేకపోతే తప్పులు చేసే ప్రవృత్తి వాళ్ళకి లేదనమాట వైష్ణవులకి. అందుకే భగవంతుడు సాక్షాత్తుగా కుంతిమారని చెప్తుంది, ఏమిటని ప్రార్థిస్తుంది? కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమ పంకజనాభాయ నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే అని చెప్పి సాక్షాత్తుగా చూస్తుంది అన్నమాట. అందుకే ఆయన వేసుకున్నటువంటి దుస్తులు ఏమిటి, ఎలా ఉన్నాయి, ఆయన ఏ రకమైనటువంటి ఆభరణాలు వేసుకుని, ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి, అవన్నీ జీవులు అనమాట.
ఇంతవరకే చాలా కష్టంగా ఉంది అర్థం అవ్వడానికంటే అవన్నీ జీవులంటే ఎలా అర్థమవుతుంది అంటే జీవులంటే వాళ్ళు బ్రతికునే జీవుల. ఎస్, ప్రతి ప్రతి కుండలాలు ప్రతి ఇక్కడ రాశారనమాట. ఆయన యొక్క ఏమిటిది, ఆయన యొక్క కంఠం పైన ఏమిటి, అక్కడ తెలుగులో చదవండి ఒకసారి. ఆయన ఏమిటి వేసుకున్నారు, ఏ రకమైనటువంటి మాల వేసుకున్నారు? ట్రాన్స్లేషన్ మొదట ఫస్ట్ లైన్ చదవండి. ఆకర్షణీయమైనటువంటి వనమాలని ఆయన మెడకు వేసుకున్నారు అనమాట. ఆ మెడకు వేసుకున్నాను ఇంగ్లీష్లో ఏమిటంటారు తెలుసా? సిల్వర్ ఫ్లవర్స్ అంటారు. మా అట్లాంటాలో కృష్ణా లైఫ్ సెంటర్ ఉందన్నమాట. అది సిల్వర్ హిల్స్లో ఉందన్నమాట. సిల్వర్ అనేది ఏంటంటే ఓ రకమైనటువంటి పువ్వు అన్నమాట. చాలా పరిమళంతో విదలిచేటువంటి పువ్వు అనమాట. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉందన్నమాట. అటువంటి పరిమళమైనటువంటి పువ్వులు యాక్చువల్గా ఏంటంటే వనమాలి గదీశాంగి శంఖీ చక్రీచ నందకి. వనమాలి అంటే భగవంతుడు ఎందుకు ఏ మాలలో వేసుకుంటాడు? వనంలో ఉండేటువంటి మాలలు వేసుకుంటాడు. ఆ పువ్వులతో చేసినటువంటి మాల వేసుకుంటాడు. అక్కడికి ఎక్కువ సుగంధం ఉంటుంది అన్నమాట. అమెరికాలోని భారతదేశం వదిలేసి ఏ దేశం వెళ్ళినా సరే పువ్వులేవి కూడా వాసన ఉండవన్నమాట. దాని మీద సెంటు వేసుకొని వాసన చూసుకోవాలన్నమాట. ఇది దౌర్భాగ్యం. అంటే దౌర్భాగ్యం ఏమిటంటే పువ్వు మీద సెంటు వేసుకొని చూసుకోవాలి వాసన. ఇంకా భారతదేశంలో ఉన్న కొద్ది గొప్ప వీళ్ళందరూ నిరాకారం, దేవుడు లేడు, విగ్రహారాధన చేయకూడదు అన్నారు. కానీ ఆ పువ్వులు ఎవరి కోసం భగవంతుడు సృష్టించాడు? తన కోసం తానే సృష్టించుకున్నాడు అనమాట. ఈ ప్రచోదలు ఈ చెక్క పూజ చేసిన వాళ్ళకి ఏం తెలుస్తాయి? శవ పూజ చేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? శవాలని పూజ చేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? సో వాళ్ళకి తెలియదు అనమాట. శవం మీద పువ్వులు వేస్తారు. కానీ భగవంతుడు ఎందుకు సృష్టించాడు వాటికి? భగవంతుడు తన కోసం సృష్టించాడు. ఆ పువ్వు ఎలా వెయ్యాలో కూడా శాస్త్రంలో చెప్పారనమాట. ఇలా వెయ్యాలి, పుష్పం సమర్పయామి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు ఎలా వెయ్యాలని. 3 వేళ్లతో ఈ రకంగా వెయ్యాలి అని. నీకు తెలియదు అనమాట. ఎందుకంటే నువ్వు ముక్కు చీవుడితో పుట్టావు. నువ్వు ముక్కు చీవుడు వదులుతున్నావు, నీకేమీ తెలీదు. ఫస్ట్ అర్థం చేసుకో. సో భగవంతుడి యొక్క మాల అలా సుగంధ వరితమైనటువంటి ఆ ప్రభుపాదుల వారు అందుకే ఏంటంటే ఆ పువ్వులు తీసినప్పటికీ కూడా పువ్వుల యొక్క వర్ణాలు ఎలా రాస్తున్నారో చూడండి. ప్రభుపాదుల వారు వైకుంఠం జగత్తులో ఆ పువ్వులు తీసినప్పటికీ కూడా వాటిలో పరిమాణాలు అలాగే ఉంటాయి. ఎప్పుడూ కూడా దాన్ని ఇదైపోవు, సొమ్మసిల్లిపోవు అన్నమాట. పువ్వులు పరిమళం వదలవన్నమాట. ఈవెన్ భౌతిక ప్రపంచంలో స్వర్గలోకాల్లోనే అలా ఉంటుంటే ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్పక్కర్లేదు. ప్రతి పువ్వు కూడా జీవే ఆధ్యాత్మిక ప్రపంచంలో. ప్రతి పువ్వు అబ్బా నేను ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి పాదాల దగ్గరికి వెళుతున్నానని చెప్పి ఆయన కీర్తన చేస్తుంటుంది అనమాట. హరి కృష్ణ అనుకుంటున్నాను. అలా పువ్వు అలా వెళ్ళి భగవంతుడి పాదాల మీద పడుతుంది అనమాట. అది ఆధ్యాత్మిక ప్రపంచం అంటే. కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి ఇక్కడేంటి పువ్వులు ఇలా వేసేసరికల్లా ఏమిటంటే అవి పరిమళం వదిలైపోతాయి. కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ఎప్పుడైతే ఆ పువ్వును మనం అలా తీసి ఇక్కడ మనం పూజ చేస్తున్నామో, ఆ పువ్వులు భగవంతుడి యొక్క పాదపద్మాలు వేస్తున్నామో, ఆ పువ్వు ఏ చెట్టుకైతే వస్తుందో ఆ చెట్టు యొక్క జీవి నెక్స్ట్ జన్మలో భక్తుడుగా పుడుతుంది. భక్తి చేసుకునే ఒక అవకాశం ఇస్తున్నాం అన్నమాట. అందుకే మనం ఏమిటంటే ఇలా తీసి తన వాసన చూడమన్నమాట. అది ఆత్మ అదేంటిది మన యొక్క కామాన్ని పూర్తి చేసుకోవడం అన్నమాట. కానీ మనం ఏం చేస్తాం? ఆ పువ్వుని ఇలా తీసి భగవంతుడి వైపు, భగవంతుడి యొక్క పాదపద్మాల పెట్టి, అందుకే అర్చ విగ్రహం ఉంది. మనం డైరెక్ట్గా భగవంతుడికి పూజ చేయలేం కదా, భగవంతుడికి ఇవ్వలేం. అందుకని భగవంతుడు మన మీద కృపతో మన యొక్క ఇంద్రియాలు అపరిపూర్ణమైనటువంటివి తెలిసి, మన యొక్క ఇంద్రియాలు భ్రమలో ఉన్నాయని తెలిసి, మన యొక్క ఇంద్రియాలు అనేవి తప్పులు చేస్తామని తెలిసి భగవంతుడు కృపతో కరుణతో ఒక రాయిగానో ఒక చెక్కగానో ఒక కర్రని రూపంలో స్వీకరించి మన ముందర ఇలా నించుంటాడు అనమాట. కానీ ఆ రూపం అది కాదనమాట. అది కూడా దానికి కూడా తుప్పు పట్టేయవచ్చు, దానికి కూడా ఇదైపోవచ్చు. కానీ సాక్షాత్తుగా భగవంతుడు ఆచార్యులందరూ ఇచ్చేసినప్పుడు అది సాక్షాత్తుగా భగవంతుడు తను స్వీకరిస్తున్నాడు అన్నమాట మన యొక్క సేవగా. అప్పుడు అది స్వీకరించినప్పుడు మన యొక్క మనసు కూడా నిర్మలం అవుతుంది. లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలోని
ఇంకా అన్సివిలైజ్డ్, అంటే ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు. అలాంటి వాళ్ళు హరి యొక్క నామం చేసి అర్చా విగ్రహాలని లాస్ ఏంజలీస్లో, ప్యారిస్లోని, కజాకిస్తాన్లోని, చైనాలోని, జపాన్లోని ఎలా చేస్తున్నారు? హరే రామ హరే కృష్ణ మందిరంలో వాళ్ళందరూ వాళ్ళు పూజ చేసిన వాళ్ళందరూ భారతీయులు కారు. వాళ్ళకైనా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు పవిత్రం అవుతున్నారు కాబట్టే. దీని యొక్క సంకేతం ఏమిటంటే ఆ అర్చా విగ్రహాలు కూడా వాళ్ళకి పరస్పరం ఏమిటి చేస్తున్నాయి, వాళ్ళతో సంబంధం చేసుకున్నాయి అనమాట. వాళ్ళు పవిత్రం అవుతున్నారు, అందుకే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది పూజలు చేయాలని. ప్రభుపాద్ గారు చెప్పారు, ఆస్ట్రేలియాలో ఒకసారి విగ్రహాలని స్థాపించిన తర్వాత లాస్ ఏంజలీస్లో ఏం స్థాపించారంటే కృష్ణుడు ఇప్పుడు వచ్చాడని చెప్పారు. కృష్ణుడు విగ్రహం వచ్చిందని చెప్పలే ప్రభుపాద్ గారు. ఏం చెప్పారు? కృష్ణుడు వచ్చాడు మీతో మాట్లాడడానికి అని చెప్పాడు అన్నమాట. ఎప్పుడు మాట్లాడతాడు? మన యొక్క ప్రేమను చూసి కృష్ణుడు మాట్లాడతాడు అనమాట. దానికి ఒక కథ కూడా ఉందన్నమాట. ఒకసారి ఏమిటి జరుగుతుందంటే, ఒక అబ్బాయి, ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ తండ్రి ఎలాగా నైవేద్యం పెడుతున్నాడో చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే ప్రతిరోజు అలా జరుగుతుంటుంది. ఒకరోజు తండ్రికి ఎందుకో పని పడుతుంది అనమాట. నువ్వు ఎలాగో చూస్తున్నావు కదరా, నువ్వు చూసావు కదా, నువ్వు ఎలా నైవేద్యం పెడుతున్నావు, నువ్వు కూడా అలా నైవేద్యం పెట్టని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన పని చేసుకోవడానికని బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, పని చేసుకోవడానికి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి నైవేద్యం పెడుతూ ఉంటాడు, మంత్రాలన్నీ చదువుతాడు, నైవేద్యం పెడుతుంటాడు. గంట కొడుతున్న తర్వాత గంట అలా పెడతాడు, నైవేద్యం అలా ఉంటుంది. భగవంతుడు అర్చా విగ్రహం ముందర ఇలా నించొని ఆ అగరబత్తి అన్ని ఆరతులు అన్నీ ఉంటాయి, ఆఫరింగ్ చేసే భోగం దాని భగవంతుడి ముందర ఉంటుంది. ఆయన ఇలా కూర్చుంటాడు అనమాట. కూర్చొని చూస్తాడు ఇలా, ఏంటి తింటం లేదేంటి అన్నాడు. ఆయనకి తెలియదు అనమాట, చిన్నపిల్లడికి. భగవంతుడు ఏంటంటే అంగానియస్య సకలేంద్రియ వృత్తి మంత్రి, కళ్ళతో కూడా భగవంతుడు తినేయగలడు అనమాట. ఎలాగైతే ఐక్షజ, కళ్ళ ద్వారానే మొత్తం భౌతిక ప్రపంచం అంతా భగవంతుడు సృష్టించాడు, భగవంతుడు చూశాడనమాట. అంతే ఈ భౌతిక ప్రపంచం అంతా స్వాభావిక జ్ఞాన బలక్రియాచ, భగవంతుడి యొక్క స్వాభావికమైనటువంటి జ్ఞానము బలక్రియ. మనం ఒకటి సృష్టించాలంటే, మనం బిల్డింగ్లు కట్టాలంటే ఇసుక తీసుకురావాలి, మనుషులను తీసుకురావాలి, ఇంత ప్లానింగ్ చేయాలి, దాని తర్వాత ఏదో ఒకటి సృష్టించగలం. కానీ భగవంతుడు చూసిన పాళ్ళలో మొత్తం అంతా తన యొక్క ఇచ్ఛాశక్తి మీద మొత్తం అంతా కూడా, ఇచ్ఛాశక్తిలోనే భగవంతుడి యొక్క జ్ఞానశక్తి, భగవంతుడి యొక్క అన్ని శక్తులు అన్నీ అందులోనే దాగున్నాయన్నమాట. భగవంతుడు ఇచ్చ చేస్తే చాలు మొత్తం సృష్టి టక 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 జరిగిపోతుంది అనమాట. భగవంతుడు ఇచ్చ చేశాడు అంతే, సృష్టి మొత్తం టక టక సెకండ్ జరిగిపోతుంది. మనకు ఆ సెకండ్ ఏమిటో కూడా తెలియదు అనమాట. సో కానీ చెప్పొచ్చే మాట ఏంటంటే, ఇక్కడ అబ్బాయికి ఆ జ్ఞానం లేదు. లేనంత మాత్రాన భగవంతుడు తీసుకరించడానికి కాదనమాట, భగవంతుడు భావాన్ని స్వీకరిస్తాడు కాబట్టి చూస్తున్నాడు. భగవంతుడు ఆల్రెడీ తీసుకరించాడు. కాకపోతే అంటే ఈ అబ్బాయికి ఇంకా నమ్మకం కుదరట్లేదు. అబ్బాయి ఏమిటి చెప్తున్నాడు తెలుసా? అబ్బాయి అంటున్నాడు అనమాట, కృష్ణుడితో అంటున్నాడు, నువ్వు తీసుకోకపోతే మా నాన్న నన్ను తిడతారు, నైవేద్యం పెట్టాను, నన్ను నైవేద్యం పెట్టలేదని మా నాన్నగారు నన్ను తిడతారు, తీసుకో అన్నాను. ఇంకా ఓకే తీసుకున్నాను. అంటే మళ్ళీ వెయిట్ చేశాడు. ఇలా చూస్తున్నాడు, కృష్ణుడు చూస్తున్నాడు, నైవేద్యం చూస్తున్నాడు, ఇంకా రావట్లేదు. ఇంకా ఆయన ఏడుస్తున్నాడు, మొదలుపెట్టాడు అనమాట. చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. భగవంతుడు ఇంకా లాభం లేదని చెప్పి తానే వచ్చి తినేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బాగుంది అని చెప్పిన తర్వాత వస్తాడు తండ్రి వచ్చి, నైవేద్యం పెట్టామండి. పెట్టేశాను, భగవంతుడు తినేసాడు అని చెప్పి. ఎందుకంటే జనరల్గా పిల్లలు అబద్ధాలు ఆడేస్తారు కదా, ఎత్తున స్వీట్ మంచి ఉన్నాయంటే సందేశ్ ఉన్నాయంటే తినేస్తారు కదా, మంచి తీగా ఉంటాయి అంటే. పిల్లడేదో అబద్ధాలు ఆడేళ్ళే ఫోన్లే అనుకో వదిలేశాడు అనమాట. ఎక్కడుంది నైవేద్యం తీసుకురా అంటే, కృష్ణుడు తినేసాడు అని చెప్పి. లేదు ఫోన్లే ఈసారికి వదిలేద్దాం ఎవరికి అబద్ధాలు ఆడుంటాడు. రెండో రోజు అలాగే అవుతుంది, రెండో రోజు కృష్ణుడు తినేస్తాడు. నైవేద్యం తీసుకురాడు, లేదు కృష్ణుడు తినేసాడు అయిపోయిందండి. 3 రోజులు అయింది, 4 రోజులకి అడిగాడు అనమాట, నువ్వు అబద్ధాలు ఆడుతావు. లేదు నాన్న తినేసాడు నిజంగానే తిన్నాడు అని చెప్తాడు అనమాట. ఇక 5వ రోజు ఏం చేస్తాడంటే, ఆయన వెనక నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. వెనక నుంచి ఏం చేస్తున్నాడని ఒకరోజు చూస్తుంటే సాక్షాత్ కృష్ణుడు రావడం, తినడం, ఈయనకి మత్తిపోతుంది అనమాట. అలా ఎన్నో జరిగాయి అనమాట. విగ్రహాల గురించి చెప్పుకోవాలి, భగవంతుడి యొక్క అర్చామూర్తుల గురించి చెప్పుకోవాలంటే ఎన్నెన్నో గాథలు ఉన్నాయి. అసలు మనం దానికి అంతు లేదనమాట.
సో మహారాజ్కి ఒక లెక్చర్ కూడా ఉందన్నమాట. డెయిటీ పాస్ టైమ్స్ అనే ఒక లెక్చర్ ఉంది మహారాజ్ది. అఫ్కోర్స్ ఎన్నెన్నో గాథలు ఉన్నాయి శ్రీ వైష్ణవ సంప్రదాయంలోని, తర్వాత మన సాంప్రదాయంలోని, మధ్వ సంప్రదాయంలోని. మధ్వ సంప్రదాయంలో అయితే ఎన్ని ఉన్నాయో. విషం ఇచ్చేటప్పుడు ఎందరో మంది విషం ఇచ్చేస్తే ఆ విగ్రహాలు ఏంటిది హయగ్రీవుడే స్వయంగా వచ్చి ఆ ప్రసాదాన్ని తినేస్తాడనమాట, ఆయన తినకుండా ఉండడానికి ఆ విషం అంతటి. అప్పుడు ఆయన హయగ్రీవ స్తోత్రం చదవడం. ఆ తర్వాత విజయేంద్ర తీర్థ ఆయనకు విషయం ఇచ్చేస్తారు కొంతమంది. విషయం ఇచ్చేస్తే నరసింహస్వామి అది వచ్చి ఆ విషయాన్ని తీసుకున్న తర్వాత ఆయనకి షోడశ బాహు నరసింహ స్తోత్రం చదువుతారనమాట ఆయన. సో ఇలాగా ఎన్నో గాథలు అన్నమాట. మనం చెప్పుకుంటే అసలు తరగని తప్పరు. చెప్పాలంటే వరదరాజస్వామికి ఎదురుగుండా కురేష్ ఆయన ఎప్పుడు కూడా విగ్రహ ఎప్పుడు మాట్లాడుకుంటున్నాడు, సంభాషణ చేసుకునేవాడు అనమాట. మనకి ఇవన్నీ ఏంటంటే అసలు మనం చాలా దురదృష్టవంతులు అని చెప్పుకోవాలి. కానీ మనతో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే నాకు 2 సార్లు జరిగింది. ఒకసారి అయితే జరిగింది కృష్ణ లైఫ్లో. ఒకసారి ఉన్నప్పుడు నేను గాయత్రి చేస్తున్నాను, సడన్గా ఏదో ఆలోచన వచ్చిందనమాట. సడన్గా పైనుంచి పువ్వు అలా కింద పడింది అనమాట. ఒకసారి భృగుపతి ప్రభు క్లాస్ ఇస్తున్నారనమాట. క్లాస్ ఇస్తున్నప్పుడు ఆయన క్లాస్ ఇస్తూ ఒక విషయం అన్నారనమాట. అది ఏ విషయమో నాకు సంబంధం, కృష్ణ లైఫ్ గురించి ఏదో అన్నారనమాట, ఏదో మహారాజ్ గురించి ఏదో అన్నారు. సడన్గా పువ్వు పైనుంచి కింద పడింది అనమాట. సో పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి భావోద్వేగాలు, సెంటిమెంట్స్. మహారాజ్ ఒక లెక్చర్ ఇచ్చారు, నాట్ జస్ట్ సెంటిమెంట్స్. అంటే ఉన్నాయి భావోద్వేగాలు, కానీ అది ఒక్కటే కాదు, దాని వెనకాల తత్వం ఉందన్నమాట, దాని వెనకాల సిద్ధాంతం ఉంది, దాని వెనకాల భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలు ఉన్నాయి. అలాగా ఇక్కడ భగవంతుడు ఏమంటే ఇక్కడ చెప్తున్నారన్నమాట, భౌతిక ప్రపంచంలో స్వర్గం లోకాల్లోనే పువ్వులు ఏంటంటే వాటికి జీవం లేకపోయినా సరే అవి వాడిపోవు, తీస్తే వాడిపోవు. అందుకే స్వర్గలోకాల్లో ఉండవు, వాళ్ళకి కనురెప్పలు ఉండవు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉండవు. కాకపోతే ఏంటంటే అక్కడ ఏంటంటే ఇంకా కూడా చెప్పాలంటే ఇక్కడ మరణం అనేది ఉంది, వృద్ధాప్యం ఉంది, చరణ మరణాలు ఉన్నాయి స్వర్గలోకాల్లో కూడా, ఈవెన్ పై లోకాల్లో కూడా. ఈ భౌతిక ప్రపంచంలోనే ఎక్కడైనా 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే. కాకపోతే ఏంటంటే స్వర్గలోకాల్లో ఏంటంటే పువ్వు అక్కడ కూడా ఇది అవుతుంది, ఎక్కడ ఎవరు కూడా భూమి మీద నడవరు. కానీ కృష్ణుడు ఎంతో దయగలవాడు అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి ఆయన భూమి మీద నడుస్తాడు. ఎన్నో శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఆ భూమి గీత పాడుతుందన్నమాట. కృష్ణుడు సాక్షాత్తుగా ఆయన యొక్క పాదాలను నా పైన ఉంచాడు, నాకు ఎంతో ఇదైందని చెప్పి, నా జన్మ ధన్యమైందని చెప్తున్నాను. కృష్ణుడే సాక్షాత్తుగా వచ్చాడు, పాదాలు మోపాడు అన్నమాట. కానీ ఇప్పుడు ఏమిటి చేస్తాం? ఇప్పుడు ఈ కలిపురుషుడు వచ్చి ఇప్పుడు ఏ దైవమైందో తెలియదు, నేను చేసుకున్న కర్మ ఏమిటో తెలియదు, ఇక్కడ నన్ను ఇలాగ పట్టి పిలుస్తుంది అంటుందన్నమాట. ఆవిడ ఇలా అందనమాట, కలిపురుషుడు చేశాడు ఇదనమాట. భూమి గీత తర్వాత కలి పురుషుడు వచ్చి ఆవుని తర్వాత ఎద్దుని ఇచ్చేసినప్పుడు అందులో కూడా మనం చూడొచ్చు భగవంతుడి గురించి చెప్తున్నాం. సో ఇలాగ ఎన్నో వర్ణాలు ఉన్నాయన్నమాట భగవంతుడి యొక్క. పువ్వు గురించి వర్ణనయ్యా, ఒక పువ్వు గురించి భగవంతుడు ఇంతలా వర్ణిస్తున్నారు, ఎక్కడుంటుంది? ఆ తర్వాత నేను ఈరోజు పొద్దున్నే జపం చేస్తుంటే ఎక్కువ దోమలు అటు ఇటు ఉన్నాయన్నమాట. నాకు సడన్గా ఈ వర్ణనే గుర్తొచ్చింది అనమాట. ఆధ్యాత్మిక ప్రపంచంలోని వేదాలు, శాస్త్రాలు, భగవంతుడి యొక్క గుణగణాలన్నీ కూడా ఈ ఏమంటారు, ఈ భ్రమరం ఎందుకు భ్రమిస్తూ ఉంటుందన్నమాట. అది ఒక చోట ఉండదన్నమాట, భ్రమిస్తూ ఉంటుందన్నమాట. అందుకే దాన్ని భ్రమరము అన్నారన్నమాట. ఆ భ్రమరం ఏం చేస్తుంది, సౌండ్ వస్తుంది అనమాట. కాకపోతే అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో అది భగవంతుడి యొక్క కీర్తన చేస్తూ ఉంటుంది అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటున్నాం. ఈ భౌతిక ప్రపంచంలో దోమలు ఏం చేస్తాయి, మనల్ని పీడిస్తూ ఉంటాయి, దద్దుర్లు వచ్చేస్తుంటాయి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకు కుట్టినా సరే మనకి ప్రేమోద్వేగం వచ్చేస్తుంటుంది అనమాట. ఆధ్యాత్మిక ప్రపంచం అది కుడుతుంటే ఇంకా కుట్టాలనిపిస్తుంటుంది అనమాట. కానీ సృష్టించమనండి ఎవరినో ఒకటికి, ఈ సైంటిస్ట్ అందరు నేను ఏదైనా ఒక దోమ సృష్టి రుద్రవీణ వాయించాలన్నమాట. ఇక్కడ అట్లీస్ట్ వీణ వాయించాలన్నమాట. సితార ఎంత బాగుంటుంది, పడుకునే ముందర ఇలాగా ఒక సితారో, ఒక జలతరంగం తెలుసా, టింగ్ టింగ్ టింగ్, జలంలో ఇది పెట్టని ఇలా కొడతారు, జలతరంగం అంటారు.
ఇంకోటి కూడా ఉందన్నమాట, టింగ్ టింగ్ టింగ్. అది వాయిస్తుంటే ఎంతో బాగుంటుంది అనమాట. మరి మీ దోమల్ని ఓ దోమ సృష్టించాలన్నమాట. అది ఈ అని అవ్వకూడదు అనమాట. అది అది ఏమిటంటే హనీ చేయాలి, హనీ వదలాలి. తర్వాత దానిలో ఏమిటంటే మంచి రుద్రవీణ, మంచి సరోద్ సారంగా వాయిస్తే మంచి రాత్రి పడుకునేటప్పుడు వాయించు అని చెప్పి ఎవరు తయారు చేయమనండి. ఒకవేళ తయారు చేసినప్పటికీ ఒక కుక్క మురిగిందని చెప్పి ఇంకో కుక్క మురిగితే ఇంకో కుక్కను తయారు చేశాను అనమాట. కుక్కను తయారు చేస్తున్నారు తెలుసా ఈ రోజుల్లోనే. కుక్క రాబోట్ని తయారు చేస్తారనమాట. కుక్క రాబోట్ ఏమిటి పెద్ద విషయం? ఆల్రెడీ భగవంతుడు కుక్క తయారు చేశాడు, నువ్వేమిటి చేస్తున్నావు? బొమ్మ చేసావు. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. అది మాట్లాడి నువ్వు ఏదో చేస్తే అనుకోవడానికి. సో ఇక్కడ దేర్ క్యాల్కులేషనే లేదనమాట. ఇక్కడ ప్రభుపాదులు ఏం రాస్తున్నారు? నో మెటీరియల్ క్యాల్కులేషన్ ఆఫ్ దేర్ వాల్యూ. అసలు వాల్యూ లేదు అసలు. ఎవడ్రా ఇలాన్ మస్క్? లెక్చర్ టైటిల్ ఎవడ్రా ఇలాన్ మస్క్? ఎవడు ఊసి రేపో మాపో చచ్చిపోయేవాడు. వాడు మార్స్కి వెళ్తాడంట, వీడు వెళ్తాడంట, వీళ్ళందరూ చొంగ కారుతూ మ్యాచ్కి వెళ్తా ఉంటాడు. ఏమిటి ఎవళ్ళు వీళ్ళు? ఏ మార్స్? ఎక్కడుంది మార్స్? ఇది ఎక్కడుంది చంద్రమండలం? అందుకే భగవంతుడు ఏంటంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడు పూర్ణుడు అనమాట. ఆయన నుంచి వచ్చింది ప్రతిదీ కూడా పూర్ణమైనటువంటిది. సో పూర్ణం నుంచి ఏదైతే పూర్ణం వచ్చిందో ప్రతిదీ పూర్ణమే. ఎందుకు అపరిపూర్ణంగా కనిపిస్తుంది? ఎందుకంటే మనం జీవులం అందులో వేలు పెట్టి ముక్కు పెడతాం కాబట్టే అందులో అపరిపూర్ణత అనేది వచ్చింది. కానీ భగవంతుడి యొక్క సృష్టిలో ఏ అపరిపూర్ణత లేదనమాట. అర్థమవుతుందా? పూర్ణమద అంటే భగవంతుడు పూర్ణుడు. పూర్ణమిదం ఇది భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇది పూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ ప్రతి పూర్ణం నుంచి వచ్చింది కాబట్టి పూర్ణమస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సో భగవంతుడు ఇచ్చినటువంటి భక్తియుక్త సేవలో ఇచ్చేటువంటి నిర్దేశాలు ఏవి కూడా అపరిపూర్ణమైనటువంటివి కావు అనేది మన బుర్రలో ఎక్కడో గట్టిగా మసాలాలో తోసుకోవాలన్నమాట మనం. ఎందుకంటే మనం భక్తియుక్త సేవలో ఈ భక్తుడు ఏదో అన్నాడు, ఆ భక్తుడు ఏదో అన్నాడు, వీడేదో అన్నాడు, వాడిదేదో అని చెప్పి మనం భక్తియుక్త సేవ వదిలేసి వెళ్ళిపోతాం అనమాట. కానీ భక్తియుక్త సేవ వలన సేవలో ఏ లోటుపాట్లు లేదు, మన వలన సమస్యలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. నాలో ఏదో సమస్య ఉంది, ప్రభుపాదులో సమస్య లేదు. వేదాలు, శాస్త్రాలు, ప్రభుపాద ఇచ్చినటువంటి వాక్యాల్లో ఏ సమస్య లేదని మనం పదే అర్థం చేసుకోవాలి. ఎవడో ఏదో అనేసాడని చెప్పి చిన్న పిల్లోడ్లాగా మారం చేసి నేను జపానికి రాను, నేను చదవను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రాలేదు, నాకు కడుపు నొప్పి, నాకు మైండ్ నొప్పి, నాకు బుద్ధి నొప్పి, నా అహంకారానికి శంఖం వచ్చేసింది, నా జీవితం ఏదో తగలడింది, నాకు ఏడో అయింది. అందరి జీవితాలు హరే కృష్ణవే. అందరూ హరే కృష్ణ వాళ్ళు కారు అనమాట. మనం కూడా హరే కృష్ణ ఒకరోజు అయిపోతాం అనమాట. వచ్చాము, చూసాము, వెళ్ళాము. నెపోలియన్ వచ్చాడు, వెళ్ళాడు, చూశాడు, చచ్చాడు. అలాగే మన బతుకు అయిపోతుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జీవుడు వదిలేసి వెళ్ళిపోతుంది. జీవుడు ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుస్తుందా ప్రభు? ఈరోజు చెప్పిన క్లాస్లో ఏమైనా జరగండి. తర్వాత ఇది కొంచెం జీవుడు గురించి అంటే ఇది వేరే టాపిక్ అనమాట. ఇప్పుడు అడగొచ్చు, కాకపోతే ఈరోజు ఉన్నటువంటి టాపిక్ ఏదైనా ఈరోజు క్లాస్ రిలేటెడ్ ఫస్ట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం, భగవంతుడి యొక్క రూపం, వాటి గురించి మనం డిస్కస్ చేసాం. దాని గురించి ఏమైనా ప్రశ్న ఉన్నాయి? ఓకే, మీ ప్రశ్న ఏమిటి ఇప్పుడు? జీవుడి శరీరం తెలుస్తుందా? శాస్త్రం ఏమిటి వర్ణిస్తుందంటే అజామిలుడి ఉపాఖ్యానం. మీరు అజామిలుడి యొక్క దీనిలో చదివితే ప్రభుపాదుల వారు 3వ స్కందం ఇప్పుడు మనం చదువుతాం, మూమెంట్స్ ఆఫ్ రిలివింగ్ అండ్ ఇట్ ఈస్, జీవుల యొక్క స్థితిగతులు, జీవుల యొక్క వీటన్నిటి గురించి వర్ణన వచ్చినప్పుడు 70mm థియేటర్లో కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుంది? 70mm థియేటర్లో ఒకటే థియేటర్ ఎదురుగుండా ఉంటుంది. ఇప్పుడు అలా కాదనమాట, మొత్తం అంతా ఫుల్ డోమ్ థియేటర్లో కనిపిస్తుంది. ఎక్కడో లాస్ వేగాస్లో ఎక్కడో ఉందన్నమాట ఫుల్ డోమ్ అంటే మీరు ఇలా ఉంటే మీకు ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం అంతా కనిపిస్తున్నట్టుగా మొత్తం అంతా కనిపిస్తుంది అన్నమాట. మీకు మొత్తం అంతా ఫుల్ డోమ్, ఎక్కడ చూసినా మీ యొక్క పాపాలే కనిపిస్తాయి అన్నమాట మీకు. ఏంట్రా అయిపోయి ఇదిలే చేశారా? అవునా, నిజమా, కరెక్టా అని అనుకుంటారు మీరు. నాకే తెలియదే, నీకు తెలిసినా తెలియపోయినా రారా అంటారు అన్నమాట వాళ్ళు. జీవుడికి తెలుస్తుంది అనమాట. ఎందుకు తెలుస్తుంది? తెలియాలన్నమాట.
ఇప్పుడు ఈ విషయంలో ఏం చెప్తారంటే జీవుడికి ఏంటంటే ఆ ఆ పాపాలు చేసినప్పుడు ఆయనకి చూడండి, ఇప్పుడు మనకి ఓ శరీరం ఉంది. ఈ శరీరంలో మనసు, బుద్ధి, అహంకారం, దాని లోపల ఆత్మ ఉందన్నమాట. చిత్తం, ప్రాణం అన్నీ వదిలేండి. ఈ 3 భాగాలుగా ఉందన్నమాట. ఆత్మ, ఆధ్యాత్మికమైన ఆత్మ, తర్వాత సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. మనం ఎప్పుడైతే ఈ శరీరం వదులుతామో మనం ఏంటంటే మనసు, బుద్ధి, అహంకారంతో ఇంకో శరీరంలోకి వెళ్తాం అనమాట. ఈ ఆత్మ తీసుకెళ్తున్నాం. ఈ ఆత్మని మనసు, బుద్ధి, అహంకారం ఎక్కడికైతే కావాలో అక్కడ తీసుకెళ్తున్నాం. ఆ భావన ఎటువంటిదో తీసుకెళ్తున్నాం. కానీ ఆ నరకప్రాయంలో చేసినప్పటికీ ఆ పాపాలన్నీ చేసి ఎలా తెలుస్తాయంటే మనకేంటంటే ఆ పాపాలు చేసినప్పుడు మనకేంటంటే నరక ప్రయత్నం చేసినప్పుడు మనకు ఒక శరీరం ఇస్తారనమాట. ఆ శరీరం ఇటువంటిది కాదు, కానీ ఇది సూక్ష్మమైనది, కానీ మనసు, బుద్ధి, అహంకారం కన్నా ఇంకా స్థూలమైనటువంటిది. చూడండి, ఇప్పుడు ఇది స్థూల శరీరం, కానీ ఆ శరీరం ఏదో ఇస్తారు దేనికి? నరక యాతన కోసం. కానీ అది కూడా ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి శరీరం. అది ఎప్పుడూ కూడా మరణించదనమాట. మిమ్మల్ని ఎంత చిత్రవత చేసినా మీరు మరణించరు. అది మీ పాపాలని పదే 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 గుర్తు తేవడానికే ఆ శరీరం. మీకేంటంటే మీ మనసు మీద, మీ బుద్ధి మీద, మీ అహంకారం మీద మీ శరీరం, ఆ శరీరం ఏదైతే ఇస్తుందో అది కూడా ప్రభుపాదుల వారు క్లియర్గా రాస్తున్నారు. శాస్త్రంలో ఉంది, 3వ స్కందంలో వస్తుంది. సో అటువంటి శరీరం ఎంత నరకప్రాయంగా ఉంటుందంటే ఆ యాతన మీకు తెలుస్తుందన్నమాట. నేను ఇలా చేశాను, ఆ శిక్ష అనుభవించేటప్పుడు మీకు ప్రస్ఫుటంగా నేను ఈ మాంసం తిన్నాను, నేను ఇలాగా పరస్త్రీతో సంగం చేశాను, పరపురుషుడితో సంగం చేశాను అనే విషయం మీకు పదే పదే గుర్తుస్తూ ఉంటుందన్నమాట. మీ చేత మలమూత్రాలు తినిపిస్తుంటారు. అలా అన్నప్పుడు మీకు అలాగా తెలుస్తుందన్నమాట, మీకు తెలుస్తుందన్నమాట గ్యారంటీగా. ఎలా తెలుస్తుంది? శాస్త్రంలో ఉంది క్లియర్గా. కానీ ఎప్పుడైతే మనం భక్తితో సేవ చేస్తామో వీటన్నిటి నుంచి బయటపడగలం. కంటిమాల వేసుకుంటాము, యముడు రాడనమాట. ఎందుకు వేసుకుంటాం? యముడు రాకుండా ఉండాలి. అలా అని చెప్పి ఏమైనా చేస్తారో ఇక కంటిమాల వేస్తారు. చాలామంది బెంగాల్లో ప్రతి వాడు వేసుకుంటాడు. ఆడు మచ్చొక హైబో అండో హైబో అండి ప్రతి అండం హై అన్నీ తినేస్తారు అనమాట. అలా కాదనమాట, అర్థమవుతుంది? సో వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏ రకమైనటువంటి, ఎందుకంటే మనకు తెలియకపోతే మనకి దాన్ని ఏమంటాడంటే ప్రారబ్ధ, అప్రారబ్ధం, ఫలం, బీజం, కూటం. ఇన్ని పాపాల్లో ఒకటే పాపం కాదు, ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. మీరు అది చెప్తాను, మీరు మర్చిపోయారు. భౌతిక ప్రకృతి సాక్ష్యాలు 8 సాక్ష్యాలు అవి మర్చిపోవు కదా. అదే చెప్తున్నానండి, మీరు మర్చిపోతారండి, మీరు మర్చిపోతారు. భౌతిక ప్రకృతి భగవంతుడు ఏమి లేదు, భగవంతుడు అంతా చేసి వదిలేశాడు. ఇప్పుడు మీరు మర్చిపోయారండి. ఎప్పుడో ఈ భౌతిక ప్రపంచంలో చూసుకుంటే మీరు ఏదో చేశారండి 5 సంవత్సరాల ముందర మీ ఊర్లోని. మీరు ఇక్కడికి వచ్చి శుభ్రంగా కాలేజీలో చదువుతున్నారు. ఎవడొచ్చి సడన్గా నిన్న ఎఫ్ఐఆర్ ఏదో మేము అరెస్ట్ అంటే ఏంటయిందని అడుగుతావు. ఏంటైందంటే 6 సంవత్సరాల ముందు నువ్వు ఇక్కడికి వెళ్ళావా? అవును వెళ్ళాను. సినిమా చూసావా? నాకేంటి తెలుసు? ఇదో టికెట్, ఇదో ఫోటో, ఇదో వీడియో, ఇదిగో అని చూపిస్తారా లేదా? ఇదిగో ప్రూఫ్, వాడు ప్రూఫ్, వాడి మీ ఫ్రెండేనా? అవును. ఊరే అప్పిగా ఇంత ద్రోహం చేస్తావురా నువ్వు పక్కనే ఉండి మాకు వెన్నుపోటు పొడుతావని నువ్వు అంటావు. అప్పుడేను 5 సంవత్సరాల ముందు చేసి నీకు జ్ఞాపకం లేదు. సడన్గా కొంతమంది బ్యాంక్ ఉద్యోగులు ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే లోన్ కోసం అని చెప్పి లేని స్థలాన్ని ఉన్న స్థలం కింద ఇచ్చేస్తారు, లోన్ ఇచ్చేస్తారు. స్థలం కింద దస్తావేజులు అన్నీ పెట్టేస్తారు. వీడు రిటైర్ అయిపోతాడు. శుభ్రంగా వీడు అమెరికాలో శుభ్రంగా ఇచ్చాను అంటే, అమెరికాలో కాదు ఇండియాలోనే ఎక్కడో శుభ్రంగా నాట్యం ఆడుతుంటే వీడికి ఒక పోలీస్ నుంచి మెసేజ్ వస్తుంది అనమాట. ఏమండి మీరు 5 సంవత్సరాలు మీరు ఇచ్చారు కదా అని చెప్తే, అవును ఇచ్చాను లోను. అది అసలు స్థలమైనప్పుడు మీరు ఎలా లోన్ శాంక్షన్ చేశారు అంతే పట్టుకోవడం, అంతే అయిపోయింది ఆడు బతుకు. ఉన్న పిఎఫ్, ఈఎస్ఐ ఏవైతే ప్రావిడెంట్ ఫండ్ వచ్చిందో మొత్తం అంత డబ్బులు ఊష్ ఫటాక్ అనమాట. నాకు గుర్తు లేదండి. మీకు గుర్తు లేదు కాదండి, ఈ భౌతిక ప్రపంచంలోనే జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి దగ్గర నుంచి వచ్చాయి, శాస్త్రం దగ్గర నుంచి వచ్చినప్పుడు అవెందుకు? దీనికి లాజికల్ ఆన్సర్ అది. నేను నమ్మను, నాకు గుర్తులేదు, నాకు తెలియదు, నేను ఒప్పుకోను, నేను మర్చిపోయాను, నీకేటి తెలుసు, ఈడేమిటి పెద్ద సాక్ష్యం, నాకన్నా పెద్ద సాక్ష్యం నా దగ్గర ఉంది, అన్ఫార్చునేట్ చాలా జరిగింది, నాతోనే జరిగిందా ఇలాగా? ఎన్ని రకాలుగా ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు శిక్షకు అర్హుడివి, దాని తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అదనమాట.
ఈ ప్రపంచంలో నువ్వు వెళ్ళి కోర్టు బోన్లో నించొని నాకు గుర్తులేదు, నాకు తెలియదు, నేను మర్చిపోయాను, వీడెవడో నాకు తెలియదు అని చెప్తే ఒక్కడి జోపు మీద గొయ్యిలు ఆడిస్తే మొత్తం అన్ని గుర్తొస్తాయి. అలాగా. ఓకే, హరే కృష్ణ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. శిల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై. హరే కృష్ణ.